ఓం ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం 12వ అధ్యాయంలో చివరి శ్లోకాలు చర్చించుకుందాము. దయచేసి ఎవరైనా చదవండి. 18, 19, 20. హరే కృష్ణ. భగవత్ ప్రణామ్ ప్రభు. స్టార్ట్ చేయండి మాతాజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః కమానే ప్రియో నరః. అనువాదం. శత్రుమిత్రుల ఎడ సమభావం కలిగిన వాడును, మానవమానములందును శీతోష్ణములందును సుఖ దుఃఖములందును నిందాస్తుతులందును సమబుద్ధి కలవారును, దుష్ట సాంగత్యము నుండి సదా విడివడి ఉండివాడును, దేని చేతనైనా సంతుష్టి నందువాడును, నివాసమేదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమందు స్థితుడైన వాడును, నా భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వాడును అగు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. భక్తుడు ఎల్లప్పుడూ చెడు సాంగత్యమునకు దూరముగా ఉండును. కొన్ని మార్లు ప్రశంసించబడుట, మరొకప్పుడు నిందింపబడుట అనునది మానవ సమాజపు స్వభావము. కాని భక్తుడు అట్టి కృత్రిమములైన కీర్తి అపకీర్తులకును సుఖ దుఃఖములకును సదా అతీతుడై సహనమును కలిగి ఉండును. శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములను తప్ప అతడు మరి దేనిని గూర్చియో చర్చింపనందున అతడు మౌని అనబడును. మౌని అనగా అసలు మాట్లాడుకుంటుట అని అర్థము కాదు. అసంబద్ధములైన విషయములను చర్చింపకూడదని అర్థము. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ అవసరములైన విషయములనే చర్చింపవలను. దేవాది దేవుని గూర్చిన చర్చయే భక్తునికి అవసరమైనది. అతడు అన్ని సందర్భములందును ఆనందముగా ఉండును. కొన్ని మార్లు భుజించుటకు రుచిగల పదార్థములను పొందినను, మరికొన్ని మార్లు పొందకపోయినను అతడు సదా సంతృప్తుడై ఉండును. అతడు వసతి సౌకర్యము ఎట్టిదైనను లెక్క చేయుడు. కొన్ని మార్లు అతడు చెట్టు కింద వసింపవచ్చును,
మరికొన్ని మార్లు విలాసవంతముగు భవనమునందు నివసించవచ్చును. ఈ రెండింటిచే అతడు ఆకర్షింపబడడు. అతడు తన నిశ్చిత అభిప్రాయమునందును మరియు జ్ఞానమునందును స్థిరుడై ఉండును. కనుక అతడు స్థిరుడని చెప్పబడును. భక్తుని ఈ గుణ లక్షణముల వర్ణనలో కొన్ని పునరుక్తులు కనబడవచ్చును. భక్తుడు ఈ గుణ లక్షణములన్నింటినీ సంపాదింపవలెనని నొక్కి చెప్పుటకే అట్లు చేయబడింది. శుభ లక్షణములు లేనిదే ఎవ్వరును శుద్ధ భక్తులు కాజాలరు. హరావభక్తస్య కుతో మహద్గుణాః అనగా భక్తుడు కాని వానికి శుభ లక్షణములు ఉండజాలవు. కనుక భక్తునిగా గుర్తింపబడు గోరువాడు ఈ శుభ లక్షణములను పెంపొందించుకోవలెను. కానీ ఈ గుణములను సాధించుటకై భక్తుడు ప్రత్యేకంగా ప్రయత్నింప అవసరం లేదు. కృష్ణ చైతన్యం నందు భక్తియుక్త సేవయందు నిమగ్నత అనునది అట్టి గుణ లక్షణములను పెంపొందించుకొనుటకు సహజముగానే అతనికి తోడ్పడును. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానామత్పరమో భక్తాస్తేతీవ మే ప్రియాః. అనువాదం: నన్నే పరమగమ్యంగా చేసుకొని అమృత పదమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ఈ అధ్యాయంలో రెండవ శ్లోకము మయ్యావేశ్య మనో ఏమాం, నాయందు మనస్సును సంలగ్నము చేసి నుండి చివరి ఈ శ్లోకమైన ఏతు ధర్మామృతమిదం, ఈ నిత్య సేవా ధర్మం వరకు శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవా విధానములను వివరించెను. ఈ భక్తియుక్త సేవా కార్యములు శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రియములు మరియు వాని యందు నెలకొనిన వారిని అతడు ప్రేమతో అనుగ్రహించును. నిరాకార బ్రహ్మోపాసన మార్గమునందు నెలకొనిన వాడు శ్రేష్ఠుడా లేక దేవాది దేవుని ప్రత్యక్ష సేవ యందు నెలకొనిన శ్రేష్ఠుడా అని అర్జునుడు ప్రశ్నించెను. దేవాది దేవుని భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండుటయే ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతిలో అత్యంత శ్రేష్టమనుటలో ఎట్టి సందేహము లేదని శ్రీకృష్ణుడు స్పష్టముగా సమాధానం చెప్పి ఉన్నాడు. మరోలా చెప్పాలి అంటే మానవుడు సత్సాంగత్యముచే శుద్ధ ప్రేమయుక్త సేవయందు ఆసక్తిని పెంపొందించుకొనును అనియు పిమ్మట ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని అంగీకరించి అతని నుండి శ్రవణ కీర్తనలను చేయుటయు ఆరంభించి శ్రద్ధ, ఆసక్తి, భక్తి భావములతో భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించుచు శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవయందు నెలకొనుననియు ఈ అధ్యాయమున నిర్ణయించబడినది. కనుక ఆత్మానుభూతికి శ్రీకృష్ణ భగవానుని పొందుటకు భక్తియుక్త సేవయే పరమోత్తమ మార్గము అనుటలో ఎట్టి సందేహము లేదు. ఈ అధ్యాయమున తెలుపబడినట్లు పరతత్వపు నిరాకార తత్వ భావనము అనునది మానవుడు ఆధ్యాత్మిక అనుభూతి కొరకు శరణు పొందుట వరకు మాత్రమే ఉచితమైనది. అనగా శుద్ధ భక్తులతో సాంగత్యమును పొందుటకు అవకాశము కలుగనంత వరకే నిరాకార తత్వ భావన లాభకరంగా ఉండును. పరతత్వపు నిరాకార భావనలో మానవుడు ఆత్మానాత్మ విచక్షణ కొరకు నిష్కామంగా కర్మ చేయుచు ధ్యానించుచు జ్ఞాన సముపార్జనం చేయును. శుద్ధ భక్తుని సాంగత్యము పొందనంత వరకే మానవునికి ఇది అవసరము. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరైనను కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవ యందు ప్రత్యక్షముగా నెలకొనవలెనను కోరికను వృద్ధి చేసుకొనుచో ఆత్మానుభూతి నందు క్రమముగా ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు పురోగమించిన అవసరము లేకుండును. భగవద్గీత యందలి ఈ నడుమ గల 6 అధ్యాయముల యందు వర్ణింపబడినట్టి భక్తియుక్త సేవ మిక్కిలి అనుకూలమైనది. భగవానుని కృపచే సర్వము అప్రయత్నముగానే నిర్వహింపబడును. కనుక అట్టి భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు దేహ పోషణల కొరకై చింతింపనవసరము లేదు. శ్రీమద్ భగవద్గీత యందలి భక్తి యోగము అను 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదం ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 12వ అధ్యాయం చివరి 3 శ్లోకాలు. అది భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు వాటి గురించి ఉపయోగించి ఆయన టీకాలో రాయడం జరిగింది. తర్వాత చివరి టీకాలో ఈ యొక్క భగవద్గీత 12వ అధ్యాయం వరకు ఏమేం చెప్పాడో వాటి గురించి సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. సో లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు అనుకుంటా ఈ అధ్యాయాన్ని మనం మొదలు పెట్టాము. మొదటి 4 శ్లోకాలు చర్చించుకున్నాము. అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు ఆ యొక్క ప్రశ్నకి సమాధాన రూపంలో ఈ యొక్క పూర్తి అధ్యాయాన్ని చెప్పడం జరిగింది. సో ఎలా అయితే భగవద్గీత మొదటి నుంచి మొదటి 6 అధ్యాయాలలో సనాతన ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా గృహస్థులుగా ఉన్నప్పుడు నిష్కామ కర్మయోగాన్ని, వానప్రస్థము సన్యాసం స్వీకరించిన తర్వాత జ్ఞానయోగము, అష్టాంగ యోగము మరియు భక్తి యోగం యొక్క సహాయంతో మెల్లమెల్లగా మోక్షాన్ని పొందేటువంటి ఒక మార్గము, దాని గురించి సంక్షిప్తంగా చెప్పడం జరిగింది మొదటి 6 అధ్యాయాల్లో. ఆ తర్వాత 7వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయంలో 6 రకాల భక్తుల గురించి చెప్పడం జరిగింది. చతుర్విధ భజంతి మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానిచ భారతర్షభ. అంటే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి ఈ ముగ్గురు ఈ భౌతిక జగత్తులో కూడా ఏదో కొద్ది లాభాన్ని ఆశించి భగవంతుని యొక్క శరణు తీసుకుంటారు. వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. భక్తితో పాటు వాళ్ళకి భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కూడా కొన్ని భౌతిక కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని పూర్తి చేసుకుంటూ భక్తి చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాలను తొలగించాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళకి కొద్దిగా ఆర్థిక ఉన్నతి కలగాలని చెప్పి ప్రార్థన చేస్తారు. భగవంతుని గురించి కొంచెము జిజ్ఞాస ఉంటుంది. అయ్యో భగవంతుడు ఎవరు అని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో భగవంతుని శరణు చేసుకొని వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ భక్తిలో పురోగతి సాగిస్తారు. వీళ్ళని కర్మమిశ్ర భక్తులు అంటారు. అంటే వాళ్ళ భక్తిలో కొంచెం భౌతిక కర్మల పట్ల ఆసక్తి, భౌతిక కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఇలాంటివి ఉంటాయి. దానికంటే ఒక మెట్టు పైన వాళ్ళు జ్ఞానమిశ్ర భక్తులు, మోక్షకామి భక్తులు. అంటే వాళ్ళలో ఆల్రెడీ భౌతిక పరమైన కోరికలు ఏమీ ఉండవు. కేవలం ఆధ్యాత్మిక పరమైన కోరికలు, భగవంతుని యొక్క ఐశ్వర్య శక్తి గురించి తెలుసుకోవాలని, తర్వాత త్వరగా మోక్షాన్ని పొందాలని చెప్పి, వైకుంఠానికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆతృతతో ఉంటారు. సో వాళ్ళని జ్ఞానమిశ్ర భక్తులు లేదా మోక్షకామి భక్తులు అని చెప్పి అంటారు. ఆ తర్వాత వాళ్ళకంటే ఒక స్టెప్ పైన ఉన్న వాళ్ళు అనన్య భక్తులు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. వాళ్ళు ఎప్పుడూ భగవంతుని ఇబ్బంది పెట్టరు. అయ్యా నన్ను ఇక్కడే ఉంచినా సరే, నీ యొక్క నిజధామాన్ని తీసుకెళ్ళినా సరే, నాకు నీ సేవా భాగ్యాన్ని కల్పించు. నేను ఎక్కడ ఉన్నా సరే నాకు ప్రాబ్లం లేదు, బట్ నా జీవితం నీకు అంకితము, నాకు నీ సేవ తప్ప ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి మనస్థితిని కలిగిన వాళ్ళు తేషాం నిత్యాభియుక్షానం యోగక్షేమం వహామ్యం. అలాంటి భక్తుల యొక్క యోగక్షేమాలని భగవంతుడు స్వయంగా చూసుకుంటారు. బట్ వాళ్ళ జీవితంలో ఒకటే ఒక కోరిక, నేను నీ యొక్క దాసుని, నువ్వు నా యొక్క ప్రభువి, నా జీవితం లక్ష్యం నీకు సేవించడమే, నన్ను ఎక్కడ ఉంచినా సరే, భౌతిక అద్భుతంగా తీసుకెళ్ళినా సరే అని చెప్పేసి అనన్య భావనతో ఉన్నటువంటి శుద్ధ భక్తులు. వీళ్ళు అందరికంటే ఉత్తమమైన భక్తులు అని చెప్పేసి 7వ అధ్యాయంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యొక్క 2 రకాల వ్యక్తులు, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే వ్యక్తులు, ఈ 6 రకాల భక్తులు ఎలా భగవద్ధామానికి వెళ్తారు అనే విషయాన్ని 8వ అధ్యాయంలో చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈ ఐశ్వర్య భక్తుల గురించి కొద్దిగా ఎక్కువ చెప్పి ఈ యొక్క అనన్య భక్తుల గురించి తక్కువ చెప్తారు.
అనన్య భక్తిని మిగతా భక్తుల గురించి కొద్దిగా 7వ అధ్యాయంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. వాడి గురించి కొంత చెప్పడం కోసము 9వ అధ్యాయంలో వాటిని విపులీకరించి చెప్తారు. దాన్ని ఇంకా విపులీకరించి 10వ అధ్యాయంలో చెప్తారు. ఈ 2 అధ్యాయాల్లో చెప్తున్నప్పుడు భగవంతుని పట్ల మనము శరణాగతి ఎందుకు తీసుకోవాలి, ఇంతకీ భగవంతుడు ఎవరు, భగవంతుడికి భౌతిక జగత్తుకి ప్రకృతికి మనకి మధ్య సంబంధం ఏంటి, ఈ సంబంధాల గురించి కూడా 9 మరియు 10 అధ్యాయాలలో విభూతి యోగ అనేటువంటి అంశం పైన చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో సంబంధం గురించి మాట రూపంలో మాత్రం చెప్పారు భగవంతుడు. అయ్యా నువ్వు మాటలు చెప్తే సరిపోదు, నువ్వు చెప్పింది నిజమేనని నాకు ప్రమాణాన్ని చూపించు అని 11వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు. ఆయన చెప్పిన మాటలని ప్రత్యక్ష రూపంలో చూపించడం కోసము విశ్వరూపాన్ని 11వ అధ్యాయంలో చూపించడం జరిగింది. సో ఆ విధంగా ఒకటి తర్వాత ఒకటి 11 అధ్యాయం వరకు అన్ని రకాల సాధకుల గురించి, అన్ని రకాల సాధన గురించి, వాళ్ళు పొందే ఫలితాల గురించి చక్కగా వర్ణిస్తారు. ఇప్పుడు అర్జుని మనసులో ఒక చిన్న ప్రశ్న. అయ్యా నువ్వు 2 రకాల పద్ధతులను చర్చించావు. మొదటి 6 అధ్యాయాలలో ఒక వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి పాటించే పద్ధతి గురించి చెప్పారు. 7వ అధ్యాయం నుంచి 11 వరకు మీరు భక్తి మార్గం గురించి, భక్తి మార్గంలో ఉన్నటువంటి రకరకాల భక్తుల గురించి చెప్పడం జరిగింది. సో ఈ రెండిట్లో ఏది ఉత్తమమైంది, సో దాని గురించి కొంచెం చెప్పండి. అలా చెప్పినప్పుడు యాక్చువల్గా ఇక్కడ 2 కాదు 3 ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే సాధకులు ఒకరైతే, మిశ్ర భక్తిని పాటించే వాళ్ళు ఇంకొకరైతే, అనన్య భక్తిని పాటించే వాళ్ళు ఇంకోరు. ఈ మూడింటిలో అనన్య భక్తులే ఉత్తమమైన వాళ్ళు అని చెప్పారు. ఆ తర్వాత ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ సాయుధ్య ముక్తిని పొందాలనుకున్న వాళ్ళు జీవితంలో చాలా కష్టాలని ఓర్చుకోవాలి. ఎందుకంటే ఒక జీవి ఒక శరీరాన్ని పొందిన తర్వాత శరీరము లేనటువంటి బ్రహ్మజ్యోతిని పూజించాలంటే కొద్ది కష్టమే. ఎందుకంటే మన సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు, తర్వాత రకరకాలైన సంబంధాలు ఉంటాయి. రకరకాల పనుల ద్వారా మనం వాళ్ళకి సేవ చేస్తాము, వాళ్ళ సేవను స్వీకరిస్తూ ఉంటాము. సో 2 వ్యక్తులు ఉన్నారు కాబట్టి సేవ స్వీకరించే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కాదు, అవ్యక్తి. అలా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది, ఎలాంటి సేవ ఉంటుంది, అది ఆ విషయం గురించి చెప్తున్నప్పుడు క్లేశో అధికర తేషాం అవ్యక్త ఆసక్త చేస్తాం అవ్యక్తాయి గతిర్ దుఃఖం దేహవద్భిరు ఆప్యతే. ఇది 5వ శ్లోకము. దాంట్లో ఏమన్నారంటే అయ్యా దేహవద్భిర్, ఒక భౌతిక దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎలాంటి దేహం లేనటువంటి అవ్యక్తకి సేవ ఎలా చేయగలరు, అలాంటి సేవలో చాలా కష్టం ఉంటుంది. క్లేశో అధికర తేషాం అవ్యక్త ఆతక్త చేస్తాం. అవ్యక్త బ్రహ్మ పట్ల అంటే వ్యక్తి కానటువంటి అవ్యక్త బ్రహ్మ పట్ల ఆసక్తి ఉన్నటువంటి భక్తులకి, సాధకులకి చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పారు. అవ్యక్తాహి గతిర్ దుఃఖం, వాళ్ళ ప్రయత్నాలన్నింటిలో దుఃఖాలే ఉంటాయి అని చెప్పారు. ఆ తర్వాత మరి భక్తులకి ఏంటి, భక్తులకు దుఃఖం ఉండదా అంటే ఏతు సర్వాణి కర్మాణి మయ్య సన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరత్ పార్త మై ఆవేశిత చేస్తాం. ఎవరైతే నాకు సేవ చేస్తారు అంటే కృష్ణునికి సేవ చేయడానికి సిద్ధమవుతారో, కృష్ణుని యొక్క వివిధ అవతారాలకి సేవ చేయడానికి సిద్ధమవుతారో వాళ్ళందరినీ ఈ సంసార బంధనంలోంచి ముక్తుల్ని చేసి నా వైకుంఠ ధామానికి, నా గోలోక ధామానికి, నా అయోధ్య ధామానికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్తున్నారు ఇక్కడ. తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్, ఈ మృత్యు సంసార సాగరం నుంచి వాళ్ళందరినీ ఉద్ధరించే బాధ్యత నాది, నేను వాళ్ళందరినీ ఉద్ధరిస్తాను. సముద్ధార్త అంటే పూర్తిగా ఉద్ధరిస్తాను. ఎప్పుడు? భవామి నా చిరాత్, చిరా అంటే చాలా కాలం వరకు. ఎవరైనా ఆశీర్వాదం కాలం మొక్కితే మనం చిరంజీవి భవ అంటాము. చిరంజీవి అంటే ఎక్కువ కాలం జీవించు అని. నా చిరాత్ అంటే ఎక్కువ కాలం తర్వాత కాదు, చాలా త్వరగా భగవంతుడు లాంటి భక్తుల్ని తన
ధామానికి తీసుకెళ్తారు. ఎలాంటి భక్తులని? అనేనైవేన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే, ఎవరైతే నన్ను ఆ ఉపాసన చేస్తారో, ఎవరైతే నన్ను పూజిస్తారో, వర్షిప్ చేస్తారో, ధ్యానం చేస్తారో నా పట్ల, అనన్య యోగేన అంటే ఇంకా ఎలాంటి ఇటువంటి చూడకుండా, ఇంకా మిగతా వాటిపైన ఆకర్షణ లేకుండా కేవలం నా పైన ధ్యానం కేంద్రీకరించి నా సేవ మాత్రమే చేసేవాళ్ళు. ఎలా? సర్వాణి కర్మాణి మయి సన్యస్త, మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి, అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అలాంటి భక్తులని ఈ యొక్క భౌతిక సంసార సాగరంలోంచి ముక్తులు గావించి ఆధ్యాత్మిక జగత్తు తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి 6-7 శ్లోకాలలో చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత 8, 9, 10, 11, 12 శ్లోకాలలో ఈ యొక్క భక్తుల యొక్క మిగతా వర్ణాశ్రమ ధర్మ పాలకుల యొక్క పొజిషన్ ఏంటి, ఎవరు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు మన ఒక పరీక్ష రాసిన తర్వాత మార్కులు వచ్చిన తర్వాత మనం చెప్తాం కదా, వీళ్ళు ఫస్ట్, వీళ్ళు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని చెప్పేసి. అలాంటి కేటగరైజేషన్ గురించి 8 నుంచి 12 వరకు చెప్పడం జరిగింది. అక్కడ ఏం చెప్పారు? మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయం. ఇక్కడ ఏం చెప్పారంటే మయ్యేవ మన ఆదస్వ, అన్నింటికన్నా ఉత్తమమైంది ఎవరైతే వాళ్ళ మనస్సుని నా పైన ఎల్లవేళలా కేంద్రీకరిస్తారో, ఎవరైతే అహర్నిశలు నా యొక్క నామ రూప గుణ లీలల గురించి స్మరణం చేయగలరో, వాళ్ళు అన్ని రకాల భక్తుల కంటే ఉత్తమమైన భక్తులు. ఇలాంటి భక్తిని స్మరణాత్మిక భక్తి లేదా అనన్య భక్తి అంటారు. ఫస్ట్ టైప్ ఆఫ్ భక్తి. కొంచెం కింద, ఇది ఏ గ్రేడ్ అనుకుంటే A- గ్రేడ్, కొంచెం కింద వచ్చేసి మై బుద్ధిం నివేశయ అంటే మనస్సుని పూర్తిగా సంలగ్నం చేయపోయినప్పుడు, అంటే 99% ఉన్నప్పుడు, 100% చేరినప్పుడు బుద్ధిని ఉపయోగించు, బుద్ధిని నా పైన కేంద్రీకరించు, నా యొక్క నామ రూప గుణ లీలని అర్థం చేసుకోవడం కోసం, వాటి పట్ల పూర్తి ఆసక్తిని పొందడం కోసము బుద్ధిని ఉపయోగించు అని చెప్తున్నారు. దీనిని మననాత్మిక భక్తి అంటారు. ఫస్ట్ అది స్మరణాత్మిక భక్తి, దానికంటే కొంచెం తక్కువలో ఉన్నది బుద్ధిని వాడేది. అంటే ఇక్కడ మనస్సు పూర్తిగా కేంద్రీకరించలేదు కాబట్టి బుద్ధి సహాయం తీసుకొని మనస్సుని పూర్తిగా కేంద్రీకరించినట్టు చేసే ప్రక్రియ, దానిని మననాత్మిక భక్తి అంటారు. ఆ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల గురించి బుద్ధితో పరిశీలించి మనస్సుని కేంద్రీకృతం చేయడం కోసమే చేసే ప్రయత్నం ఇది. ఇలా చేసిన వాళ్ళు, స్మరణాత్మిక భక్తి లేదా మననాత్మిక భక్తి చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ డౌట్ లేకుండా నివశిస్యసి మయ్యేవా, వాళ్ళు నాతో పాటు నా యొక్క వైకుంఠ ధామంలో, అయోధ్య ధామంలో, గోలోక ధామంలో, మధుర ద్వారకా ధామాలలో నాతో పాటు నివసిస్తారు. అంటే అక్కడికి వచ్చి వాళ్ళు నా యొక్క సకుటుంబికులు లేకపోతే సహచరులు అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అల్టిమేట్లీ మనము ఈ స్థితికి రావాలి. మననాత్మిక మరియు స్మరణాత్మిక భక్తుల్ని పాటించగలిగేటువంటి స్థితికి వస్తే అప్పుడు మనం భగవద్ధామం వెళ్ళి భగవంతుని యొక్క కుటుంబంలో భాగస్వాములం అవుతాము. అలా చేయలేని పక్షంలో, మనస్సుని 100% భగవంతుని యొక్క నామ రూప గుణ లీల పట్ల ఆకర్షితం కానటువంటి పక్షంలో ఏం చేయాలి? మనస్సు బుద్ధి రెండింటిని నియంత్రణలో ఉంచుతూ వాటి సాయం ద్వారా ఈ యొక్క 100% స్మరణానికి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అధచిత్తం సమాధాతం నా శక్నోసి మయి స్థిరం. ఎప్పుడైతే మన మనస్సు భగవంతుని పట్ల స్థిరంగా ఉండలేదు 24/7 2 గంటలు అహర్నిశలు, అభ్యాస యోగేన తతోమాం ఇచ్చాప్తం ధనంజయ. అభ్యాస యోగం అంటే ఆ యొక్క 100% తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అలాంటి భక్తి పేరు అభ్యాస రూప భక్తి అంటారు. అంటే 100% మనసు భగవంతుని పట్ల నిల్వ ఉంటే అది ప్రేమ భక్తి స్టేజ్ లో ఉంటుంది, ప్రేమ స్టేజ్ లో ఉంటుంది. అలా కాకుండా 100% కాకుండా 50%, 30% అలా ఉంటే కనుక అది భావ స్టేజ్ లో ఉన్నట్టు.
ఆ భావ స్టేజ్లో ఉన్నటువంటి భక్తిని అభ్యాస రూప భక్తి అంటున్నారు. అంటే భావం నుంచి ప్రేమ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి చేసే అన్ని రకాల ప్రయత్నాలు ఈ అభ్యాస రూపం. అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయి, మనస్సుని బుద్ధిని భగవంతుని పట్ల సంలగ్నం చేయడం కోసము చేయాల్సిన ప్రయత్నాన్నే అభ్యాస రూపము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని మనము భావభక్తి అనుకోవచ్చు. ఓకే, ఇలా ప్రేమ భక్తి భావభక్తి కూడా చేయలేని వాళ్ళు సాధన భక్తి చేయాలని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో అంటే 10వ శ్లోకంలో చెప్పడం జరిగింది. 10వ శ్లోకంలో ఏం చెప్పారు? అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం వాప్యసి. ఇప్పుడు అభ్యాస రూప భక్తి కూడా చేయలేనప్పుడు అంటే భావభక్తి కూడా చేయలేనప్పుడు వేది సాధన భక్తి చేయండి. ఆదో శ్రద్ధ తథా సాధుసంగ భజన క్రియ అనర్థ నివృత్తి నిష్ఠ రుచి ఆసక్తి, ఇలా ఆదో శ్రద్ధ నుంచి ఆసక్తి వరకు చేసేటువంటి భక్తిని వేది సాధన భక్తి అంటారు. ఆ భక్తి చేయండి అని చెప్తున్నారు. మత్కర్మ పరమో భవ అంటే ఎప్పుడైతే మనస్సుని బుద్ధిని భగవంతుని మన సంలగ్నం చేయనప్పుడు మన ఇంద్రియాలని భగవంతుని సేవలో భగవంతుని సేవలో పెట్టేసి వాటి ద్వారా భక్తి చేయండి. శ్రవణం, చెవుల ద్వారా శ్రవణం చేయండి. కీర్తనం, ముఖం ద్వారా కీర్తనం చేయండి. తర్వాత ఇంకా ప్రసాదం సేవనం నాలుక ద్వారా, తర్వాత ఇలా మందిర మార్జనం చేతుల ద్వారా, భగవద్ధామానికి వెళ్ళడము కాళ్ళ ద్వారా, ఇలా ఇలా మన యొక్క 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలని భగవంతుని సేవలో వినియోగించి చేసే భక్తిని సాధన భక్తి అంటాము. మనస్సు బుద్ధి కంటే ఎక్కువగా ఈ బాహ్య ఇంద్రియాలని సేవలో పెడితే అది సాధన భక్తి. బాహ్య ఇంద్రియాల కంటే మనస్సును బుద్ధిని ఎక్కువగా సేవలో పెడితే అది అభ్యాస రూప మననాత్మిక లేదా స్మరణాత్మిక భక్తి అని చెప్పేసి మన ఆచార్యులు ఈ యొక్క శ్లోకాల ద్వారా మనకి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఎప్పుడైతే మనస్సుని బుద్ధిని భగవంతుని పట్ల పూర్తిగా సంలగ్నం చేయలేకపోతున్నావో, సంలగ్నం చేయడానికి కూడా ఏ ప్రయత్నం చేయలేకపోతున్నావో, అలాంటప్పుడు దయచేసి నువ్వు నీ యొక్క 10 ఇంద్రియాలని 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలని భగవంతుని సేవలో పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చెయ్యి. అలా చేయడం ద్వారా ఆదో శ్రద్ధ నుంచి సాధుసంగా, అక్కడి నుంచి భజన క్రియ, అక్కడి నుంచి అనర్థ నివృత్తి, అక్కడి నుంచి నిష్ఠ రుచి ఆసక్తి వరకు మెల్లమెల్లగా మనము ఆధ్యాత్మిక పురోగతి చెందే అవకాశము ఎంతైనా ఉంటుంది. ఈ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం వాప్యసి, అన్ని పనులు నా కోసం చెయ్యాలి అని చెప్తున్నారు. మదర్థం అపి కర్మాణి, ప్రతి పని భగవంతుని సేవ రూపేణ చేయాలి. భగవద్గీత 9వ అధ్యాయం ఐ థింక్ 27వ శ్లోకంలో చెప్పారు ఆ విషయం గురించి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఐ థింక్ 27 or 28 ఏదో ఒక శ్లోకం, ఇది 9వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అసలు సాధనా భక్తి అంటే ఎలా చేయాలి? యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి తదాసియత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏ పని చేసినా కూడా ఆ పనిని భగవంతునికి అర్పించి ఆ తర్వాత ఆ పని చేయండి. ఏం పని? యత్ కరోషి, మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మనం చేయాల్సిన వృత్తి ధర్మము, మన జాబు ఇట్లాంటివి. యదశ్నాసి, ఏం తిన్నా సరే ఫస్ట్ భగవంతునికి అర్పించి తినాలి. యత్ జోషి, ఏ ద్రవ్య పదార్థాలు స్వీకరించినా సరే ఫస్ట్ భగవంతునికి అర్పించి తర్వాత స్వీకరించాలి. దదాసి యత్, ఏ దాన ధర్మాలు చేసినా సరే ఫస్ట్ భగవంతునికి అర్పించి భగవంతుని పేరిట దాన ధర్మం చేయాలి. యత్ తపస్యసి, ఏ నోములు వ్రతాలు ఇట్లాంటివి ఏమైనా ఉపవాసాలు చేసినా కూడా అవన్నీ భగవంతునికి సేవ రూపేణ చేయాలి. తత్కురుష్వ మదర్పణం అలా చెప్పారు. దీన్ని అది సాధన భక్తి అంటారు. అలాంటి సాధన భక్తి చేయండి అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ఇంద్రియాలని, మనస్సు బుద్ధితో సహా మన ఇంద్రియాలను కూడా భగవంతు సేవలో ఎల్లవెల్లలా కేంద్రీకరించలేనప్పుడు అట్లీస్ట్ ఒక కర్మయోగాన్ని పాటించండి అని చెప్పడం. మొదటి 6 అధ్యాయాల్లో చెప్పినటువంటి కర్మయోగాన్ని పాటించండి అని చెప్పి 11వ శ్లోకంలో చెప్పారు. అతైతదపి అసక్తోసి కర్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్.
ఎలాగైతే నువ్వు చేసే పనులను నాకు అర్పించి చేయలేకపోతే పని చెయ్యి నీ ఇష్టపూర్వకంగా. ఆ పని ద్వారా వచ్చిన ఫలితాన్ని భగవంతుని సేవలో వినియోగించు. సో లైక్ దట్. అతైతదపి అసక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత. దీనిని మద్యోగము అంటారు. మద్యోగము అంటే నిష్కామ కర్మయోగ. మనకు నచ్చిన విధంగా మనము ధర్మాన్ని అంటే మన యొక్క డ్యూటీస్ చేసుకోవచ్చు, మన కర్మలు చేసుకోవచ్చు. ఆ కర్మ ఫలాన్ని బాగా మాత్రము భగవంతుని సేవకి అర్పించండి అంటున్నారు. ప్రభుపాదుల వారు ఇంకో మెట్టు పైకి వెళ్ళి ఏమంటారంటే, అయ్యా నువ్వు భగవంతునికి అర్పించలేకపోయినా సరే సమాజానికి అర్పించు. సమాజం యొక్క బాగోగుల పట్ల మనస్సు పెట్టి సమాజం యొక్క బాగోగుల గురించి నువ్వు సంపాదించినటువంటి డబ్బులో కొంత భాగాన్ని కేటాయించి సమాజాన్ని బాగు చేయడానికి అన్ని ప్రయాసాలు చెయ్యి. అట్లీస్ట్ చారిటబుల్ యాక్టివిటీ చెయ్యి అని చెప్పేసి ప్రభుపాదుల వారు ఇంకొక స్టెప్ పైకి వెళ్ళి చెప్తున్నారు. అట్లీస్ట్ నీ కర్మఫలాన్ని భగవంతునికి ఇవ్వకపోయినా సరే సమాజం కోసం ఇవ్వు. ఓన్లీ స్వార్థపరుడుగా మిగిలిపోకు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క తాత్పర్యంలో ప్రభుపాదుల వారు చెప్పారు. సో చివరికి 12వ శ్లోకంలో ఏం చెప్పారంటే వీడి యొక్క గ్రెడేషన్. ఇలా సమాజం కోసం పనిచేసే వాళ్ళ కంటే కొద్ది ఉత్తమమైన వాళ్ళు, వాళ్ళ పని యొక్క ఫలితాన్ని భగవంతుని సేవకు అర్పించే వాళ్ళు, వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళు భగవంతుని కోసం వాళ్ళ ఇంద్రియాలని సేవలో భగవంతుని సేవలో పెట్టేవాళ్ళు, వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళు భావభక్తి పాటించేవాళ్ళు, వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళు ప్రేమభక్తి పాటించేవాళ్ళు. సో ఇలా ఈ యొక్క రకరకాల స్టేజ్లలో ఉన్నటువంటి భక్తుల యొక్క గ్రెడేషన్ మొదటి 6 అధ్యాయాల్లో చెప్పినటువంటి వైదిక వర్ణాశ్రమ ధర్మీయ పాలకులు, ఆ తర్వాత 7 నుంచి 11 వరకు చెప్పినటువంటి ఐశ్వర్య భక్తులు మరియు మాధుర్య భక్తులు, సాధకులు సాధనా భక్తులు మరియు భావభక్తులు మరియు ప్రేమ భక్తులు, వీళ్ళందరి గురించి సంక్షిప్తంగా ఇక్కడ వరకు చెప్పడం జరిగింది, సమరీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు 13 నుంచి 20 వరకు అయ్యా వీళ్ళందరూ అనన్య భక్తులు ఉత్తములు అని చెప్తున్నావు కదా, మరి అనన్య భక్తుల యొక్క లక్షణాలు ఏంటి? ఈ ప్రేమ భక్తులు, భావ భక్తులు, ఆ తర్వాత సాధన భక్తులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ప్రేమ భక్తికి వచ్చారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. లేదా ప్రేమ భక్తికి వెళ్ళాలంటే మనం ఎలాంటి లక్షణాలని పాటించాలి అనేటువంటి విషయాల గురించి ఈ యొక్క 13 నుంచి 20 వరకు చెప్పడం జరిగింది. రకరకాల గుణాలు, వాళ్ళ యొక్క లక్షణాలు అవన్నీ చెప్పడం జరిగింది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. అద్వేష్ట సర్వభూతానాం. అద్వేష్ట ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు. సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. అన్ని జీవరాశుల పట్ల మిత్రత మరియు కరుణ కలిగి ఉండాలి. చాలా కష్టం మనకి, ఇది చాలా కష్టం. ఎవరైనా మనం చెప్పిన దానికి కొద్దిగా ఆపోజిట్ చెప్తే కోపం, మనకి నచ్చినట్టు చేయకపోతే కోపం, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. బట్ ఇక్కడ అద్వేష్ట సర్వభూతాన్ని, అన్ని జీవరాశుల పట్ల ఏమాత్రం ద్వేషాన్ని చూపించకూడదు, కానీ మైత్రి చూపించాలి, కరుణ చూపించాలి. వాటికి మాత్రమే అవి అర్హులు అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా ఫస్ట్ లైన్ ద్వారా చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పారు? నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. నిర్మమో, మనము ఈ భూలోకంలో ఉన్నంత కాలము అహంకారము మమకారము ఉంటాయి. అహంకారం అంటే ఇది నేను, ఈ శరీరం నేను, నాతో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, దాన్ని మమత్వము మమత్వం లేదా మమకారము అంటారు. అహంకారం అంటే మన గురించి మనం, మమకారం అంటే మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి, వీళ్ళే నా వాళ్ళు, వీళ్ళే నా వాళ్ళు, నేను ఇది, నేను వీళ్ళని ఇట్లా అని చెప్పేసి, నేను ఇంజనీర్ని, డాక్టర్ని, అది ఇది, వీళ్ళంతా నా కుటుంబీకులు, వీళ్ళు నా మిత్రులు, వీళ్ళు నాది అని చెప్పేసి అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఇది వీళ్ళు నీ మిత్రులు అయినప్పుడు మిగతా నీ మిత్రులు కానట్టే కదా. సో అలాంటి భావన ఉండకుండా ఉన్నటువంటి వ్యక్తే నిర్మమో. సకల అనంత కోటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా నా వాళ్ళే, అలా చెప్పేవాళ్ళు నిర్మమ అన్నట్టు. నిరహంకార అంటే నేను ఇది, నేను అది అని చెప్పకుండా నేను ఆ భగవంతుని యొక్క నిత్య కింకరుణ్ణి అని చెప్పగలిగిన వాళ్ళు నిరహంకారులు. అలా ఎవరు చెప్పగలరు? సమదుఃఖ సుఖక్షమి. దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా చూడగలిగిన వాళ్ళు అలా నిర్మమ నిరహంకార భావనతో ఉండగలరు. సుఖ దుఃఖాల కోసమే కదా. మనకి ఎవరైతే సుఖాన్ని కల్పిస్తారో వాళ్ళు మన మిత్రులు, ఎవరైతే మన దుఃఖాన్ని ఇస్తారో వాళ్ళు మన శత్రువులు. భూమి మీద మొత్తం ఇంతే. మనకి సంతోషాన్ని ఇచ్చేవాళ్ళు, మన సంతోషంలో తోడ్పడే వాళ్ళు మన మిత్రులు, మన సంతోషానికి ఆటంకం కలిగించే వాళ్ళు మనకి శత్రువులు.
సుఖ దుఃఖాల పైన ఎలాంటి ఆసక్తి లేని వాళ్ళు మిత్రులు శత్రువులు అనే భావనతో ఉండరు. వాళ్ళకి అందరూ సమానమే, అలా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ముఖ్యం, సంతుష్ట సతం యోగి. ఆ భగవంతుని కృప వల్ల, మన పూర్వజన్మ ప్రారంధం వల్ల మనకి ఏదైతే వస్తుందో వాటి ద్వారా సంతోషం ఉండాలి. ఎందుకంటే అలా సంతోషంగా ఉన్న వ్యక్తి ఆయన యొక్క పూర్తి సమయాన్ని భగవంతుని సేవలో కేటాయించగలరు. లేదా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అంటే అలాంటి వాటిని సమకూర్చుకోవడం కోసం, అలాంటి వాటిని పొందడం కోసమే వాళ్ళ జీవిత కాలం అంతా, మానవ శక్తి అంతా వెచ్చించాల్సి వస్తుంది. అలా చేసిన పక్షంలో మన దగ్గర ఏమాత్రము సమయము, ఎనర్జీ, ఉత్సాహము భగవంతుని సేవలో ఏమాత్రము మిగలవు. భగవంతుని సేవ కోసం ఏమాత్రము మిగలవు. అందుకే సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ అంటే ఉన్నదాంతో సంతోషపడి ఆత్మ దృఢ నిశ్చయ, భగవంతుని పొందడం కోసమే మన ఆత్మని దృఢ సంకల్పాన్ని చేసుకొని నిశ్చయత్వంతో భక్తిని పాటించాలి. అలాంటి వ్యక్తులు అలాగే పాటిస్తారు అని చెప్తున్నారు. మయ్యర్పిత మనోబుద్ధిర్ యోమద్భక్త సమే ప్రియ. వాళ్ళు వాళ్ళ శరీరాన్నే కాదు, వాళ్ళ ఇంద్రియాలనే కాదు, చివరికి వాళ్ళ బుద్ధిని, మనస్సుని కూడా నా సేవకి అర్పితం చేస్తారు. అలాంటి భక్తులు నాకు చాలా ప్రియమైన భక్తులు. వాళ్ళు ప్రేమ భక్తితో ఉండి వాళ్ళు నా యొక్క ప్రియమైన భక్తులు అంటారు ఇక్కడ భగవంతుడు. ఆ తర్వాత 15వ శ్లోకంలో ఏం చెప్పారు? యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయేత్ హర్షామర్షాభయోద్వేగర్ ముక్తయో ముక్తయో సా చమే ప్రియా. సో మిగతా వాళ్ళని కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించకుండా, మిగతా వాళ్ళ కోపం ద్వారా కోప్పడకుండా, అన్నిటినీ సహనంతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు. ఆ తర్వాత హర్షామర్ష భయోద్వేగైర్. హర్ష, విమర్శ, భయ, ఉద్వేగ లాంటి భౌతిక గుణాలకి లోను కాకుండా, వాటి వల్ల ప్రభావితం కాకుండా ఎవరైతే భగవత్ సేవ పట్లే కేంద్రీకృతమై సంలగ్నులై భక్తి మాత్రమే చేస్తూ మిగతా చిన్న చిన్న విషయాలని పట్టించుకోకుండా ముందుకెళ్ళేటువంటి భక్తులు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో బేసిక్గా మనం భౌతిక జగత్తులో ఉన్నంత కాలము భౌతిక వ్యక్తుల పట్ల, భౌతిక గుణాల వల్ల మనం ప్రభావితులు అవుతూ ఉంటాము. ఎప్పటి వరకైతే మనం భౌతిక గుణాలు, భౌతిక జీవుల వల్ల ప్రభావితం అవుతామో అప్పటి వరకు మనం భౌతిక జగత్తులో మిగిలిపోతూ ఉంటాము. ఈ భౌతిక జగత్తులో జరిగేటువంటి రకరకాల కార్యాల నుంచి మనస్సుని పక్కకి రప్పించి వాటి పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా కేవలం భగవంతుని సేవ, భగవద్ధామానికి వెళ్ళడం కోసమే అహర్నిశలు శ్రమించే వాళ్ళే భక్తులు. ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈ అన్ని శ్లోకాలు చెప్తున్నారు. తర్వాత 16వ శ్లోకంలో ఏం చెప్పారు? అనపేక్షాసు చిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియా. సో అనపేక్ష, చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలని అనుభవించాలి, అవన్నీ నా కోసమే అటువంటి ఆపేక్ష లేకుండా ప్రతి పనిని భగవంతునికి సేవ రూపేణ చేసే వాళ్ళు సుచీర్, వాళ్ళ మనసు, వాక్కు మరియు శరీరం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటారు. దక్ష, వాళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళు ఎక్స్పర్ట్, భగవంతుని సేవ ప్రతి చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్. ఉదాసీను గతవ్యత, ఎలాంటి భౌతిక ప్రలోభాలకి లోను కాకుండా భౌతిక ద్వంద్వ గుణాలకి అతీతంగా జీవించగలిగే వాళ్ళు. అదేంటి? ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత. ఈ ద్వంద్వ మోహాలు ఇచ్ఛాద్వేష రూపంలో మన అందరినీ ఈ భౌతిక జగత్తులో కట్టడి చేస్తున్నాయి. అలాంటి ఇచ్ఛాద్వేషాల ప్రలోభానికి లోను కాకుండా ఎప్పుడు ఉదాసీనం, వాటి పట్ల ఉదాసీనమైనటువంటి భావాన్ని కలిగి ఉత్తమ స్థితిలో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నారు. అలాంటి వ్యక్తులకి గతవ్యత, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా వ్యత, దుఃఖము, బాధ అనేటివి ఉండవు. సర్వారంభ పరిత్యాగి, అనవసరమైనటువంటి భౌతిక పనుల పట్ల ఆసక్తి లేకుండా, భౌతిక కార్యాలను మొదలు పెట్టకుండా
వాళ్ళ పూర్తి సమయాన్ని భగవత్ సేవలో వెచ్చిస్తారు అని చెప్పేసి ఇక్కడ 16వ శ్లోకంలో చెప్పారు. అదే 17వ శ్లోకంలో ఏం చెప్పారు? హోనరుష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. ఎక్కువగా అనవసరంగా సంతోషపడడం కానీ, అనవసరంగా అపరితులను ద్వేషించడం కానీ, ఎక్కువగా లామెంట్ చేయడం కానీ, ఎక్కువగా కోరికలు ఉండడం కానీ ఇలాంటి భక్తుల విషయంలో ఉండదు. ఇప్పుడు ఈ రోజు చదివినటువంటి 3 శ్లోకాలలో ఏ గుణాల గురించి చెప్పారు? సమస్థిరౌ చ మిత్రే చ సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో. మిత్రుడిని శత్రువుని కూడా సమానంగా ట్రీట్ చేయగలగాలి. ప్రేమ భక్తి ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి వ్యక్తులు మిత్రులని శత్రువులను కూడా సమానంగా ట్రీట్ చేస్తారు. దీనికి మంచి ఉదాహరణ ప్రహ్లాద్ మహారాజు. ప్రహ్లాద్ మహారాజుల వారి తండ్రి హిరణ్యకశ్యపుడు ఆయన్ని చంపడం కోసము శత విధాల ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఎప్పుడు కూడా తన తండ్రి పట్ల అగౌరవ భావాన్ని చూపించలేదు. ఎప్పుడు కూడా కనిపించిన ప్రతిసారి తండ్రి పాదాలకి నమస్కరించి ఆయన పాదాలను టచ్ చేసి తన శిరస్సును టచ్ చేసి ఆ తర్వాత తండ్రి గారికి ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. అదే తండ్రి ఆయన్ని చంపాలనుకున్నప్పటికీ కూడా ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చాడు. సమాశత్రుంచ మిత్రేచ. ఈ భౌతిక జగత్తులో వాళ్ళకి మిత్రులు శత్రువులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకి భౌతిక జగత్తు పట్ల ఎలాంటి ఆసక్తే లేదు. ఎవరికైతే భౌతిక జగత్తు పైన ఆసక్తి ఉంటుందో వాళ్ళకి మాత్రమే శత్రువులు మిత్రులు ఉంటారు. ఆసక్తి లేని వాళ్ళకి ఇలాంటి ఎవరు ఏమన్నా ఎవరు ఎలా ఉన్నా సరే పెద్ద పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు ఉండరు. తర్వాత తథా మానాపమానయోర్. గౌరవంలో అపమానంలో కూడా వాళ్ళు చింతించరు. ఎవరో గౌరవం ఇవ్వగానే సంతోషపడ్డము, అవతల అవమానించగానే బాధపడ్డము అట్లాంటివి ఏమీ ఉండకుండా గౌరవాన్ని అవమానాన్ని సమానంగా స్వీకరించి వాటి వల్ల ప్రభావితం కాకుండా ఉన్నత స్థితిలో ఉండేటువంటి వాళ్ళు. శీతోష్ణ సుఖదుఖేషు సమస్తంగా వివర్జిత. చలికాలము వేసవి కాలం ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో వాటి వల్ల చాలా ప్రభావితం కాకుండా ఎల్లవేళలా ఇలాంటి ద్వంద్వాలు వచ్చినప్పుడు వాటిని సహిస్తూ ఎల్లవేళలా ఒక ఏంటంటాము దృఢ సంకల్పంతో భగవద్ధామానికి వెళ్ళాలనే దృఢ సంకల్పంతో భక్తి మాత్రమే చేస్తూ భక్తి పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అలాంటి వాళ్ళు సంఘ వివర్జిత. భౌతిక సంఘం పట్ల ఎలాంటి ఆసక్తి చూపించరు. భౌతిక విషయాల పట్ల ఎలాంటి ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్ళు ఇట్లా భౌతిక జగత్తులో భౌతిక వ్యక్తులు వెళ్ళి చేసేటువంటి వినోద కార్యక్రమాలలో వీళ్ళు భాగం పంచుకోరు. వీళ్ళు సమయం దొరికితే భగవంతుని గురించి వినడము, చదువుకోవడము, జపం చేయడము, భగవంతునికి అర్చన చేయడము, భోగా ప్రిపేర్ చేయడము, ఆఫర్ చేయడం ఇట్లాంటి పనుల్లో వాళ్ళంతకు వాళ్ళు నిమగ్నం అవుతారు. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? భావభక్తి ప్రేమ భక్తిలో ఉన్నటువంటి శుద్ధ భక్తుల గురించి. సో అలాంటి వాళ్ళు భౌతికపరమైనటువంటి ఎలాంటి కార్యక్రమాల పట్ల ఎలాంటి వినోద కార్యక్రమాల పట్ల ఏమాత్రము ఆసక్తి ఉండదు అని చెప్తున్నారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. వీళ్ళు తుల్య నిందా స్తుతి అపమానాన్ని గౌరవాన్ని ఈక్వల్ గా స్వీకరిస్తారు. మౌని అనవసరంగా భౌతిక విషయాల పట్ల ఎక్కువగా చర్చించరు. భగవంతుని పట్ల చర్చించడానికి వాళ్ళు ఎప్పుడు తయారు ఉంటారు. ఇక్కడ మౌని అంటే మౌనవ్రతాన్ని పాటిస్తున్నట్టు కాదు. భగవంతుని యొక్క నామ రూప గుణ లీల గురించి తప్ప మిగతా విషయాల గురించి ఎక్కువగా మాట్లాడిన వాళ్ళని మౌని అంటారు. సంతుష్ట ఏన కేనచిత్. ఆ భగవంతుని యొక్క దయ వల్ల మన యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల మనకు వచ్చిన దాంతో సంతోషపడి మన యొక్క విలువైన సమయాన్ని తర్వాత మన ఆధీనంలో ఉన్నటువంటి మిగతా పరికరాలని అన్నిటినీ భగవంతుని సేవలో వాడేటువంటి వ్యక్తి వీళ్ళు. సంతుష్ట ఏన కేనచిత్. అనవసరంగా ఈ భౌతిక సంపద భౌతిక వస్తువుల పట్ల ఆకర్షణ లేకుండా వాటిని ఎక్కువగా పొందడాలని కోరికలు లేకుండా ఇప్పుడు ఈ భౌతిక లోకమే నాది కాదనుకున్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాగైతే మనం 11వ అధ్యాయంలో చర్చించుకున్నాము, ఈ భౌతిక లోకం ఒక హోటల్ లాంటిది. ఆధ్యాత్మిక జగత్తు మన నిజమైన ఇల్లు. హోటల్లో అనవసరంగా పరికరాలు వస్తువులు సంపదలు సమకూర్చుకునే ఏం లాభం? ఏదో రోజు వదిలేయాల్సిందే. మనంతకు వదిలికొని భగవద్ధామానికి వెళ్ళకపోతే ఆ మృత్యువు మన నుంచి మనం సంపాదించిన వస్తువులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తీసుకుంటుంది. సో ఆ విధంగా ఇక్కడ చెప్పింది.
భక్తునికి చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే సంతుష్ట ఏన కేనచిత్. వన్ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ వన్ హ్యాస్ అండ్ యూటిలైజ్ ద ఎంటైర్ టైమ్ ద సర్వీస్ ఆఫ్ సుప్రీం లార్డ్. అంటే అనవసరమైనటువంటి వ్యాప్రాసాలకు పోకుండా వీలైనంత సమయాన్ని భగవంతుని సేవ కోసము కేటాయించడమే ఇలాంటి ఒక ఉత్తమ భక్తుడి యొక్క ముఖ్య లక్షణము. అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. అనికేత అంటే ఈ భౌతిక జగత్తు భౌతిక సంపదల పట్ల ఎలాంటి ఆసక్తి లేనటువంటి వ్యక్తిని అనికేత అంటారు. స్థిరమతిర్ అంటే భగవంతుని పట్ల, భగవంతుని యొక్క సేవ పట్ల, భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల పట్ల వాళ్ళ మనస్సు స్థిరంగా ఉన్నటువంటి భక్తులు ఆ భగవంతునికి అతి ప్రియమైన వారు. భక్తిమాన్ మే ప్రియో నరః. అలాంటి నరులలో ఉన్న భక్తులు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని చెప్పేసి ఈ యొక్క 19 శ్లోకంలో చెప్పడం జరిగింది. 18, 19లో. చివరగా 20 శ్లోకంలో ఏం చెప్పారు? ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియః. ఏతు ధర్మామృతం ఇదం యథ ఉక్తం పర్యుపాసతే. నేనైతే ఏ భక్తి గురించి చర్చించానో 7వ అధ్యాయం నుంచి ఇక్కడ 11వ అధ్యాయం వరకు అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం మచ్చిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి రమంతి చ మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవైష సత్యం తే పతిజానే ప్రియోసి మే. సో ఇలా మహాత్మానస్సు మాం పార్థ దైవీం ప్రకృతి మాచిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇలా ఎన్నో చోట్ల అనన్య భక్తి గురించి చాలా సార్లు వర్ణించడం జరిగింది. ఆ భక్తి భావనతో ఉన్నటువంటి భక్తులు ధర్మ అమృతం అంటే అమృతమైనటువంటి ధర్మము, అమృతం లాంటి ధర్మము. అదేంటి? భాగవత్ ధర్మము. ఎవరైతే భాగవత్ ధర్మాన్ని నేను చెప్పిన విధంగా పాటిస్తారో, ఎలా? ఎప్పుడు? శ్రద్ధ దాన, పూర్తి శ్రద్ధతో, ఎలాంటి సంశయం లేకుండా పూర్తి శ్రద్ధతో నేను చెప్పినటువంటి ఈ యొక్క అనన్య భక్తిని, అమృత భాగవత్ ధర్మాన్ని పూర్తిగా పాటిస్తారో, నేను చెప్పిన విధంగా పాటిస్తారో, మత్ పరమ, నా పట్ల పూర్తి సరెండర్తో, పూర్తి శరణాగతితో, అలాంటి భక్తులు అందరికంటే ఉన్నతమైన భక్తులు. అండ్ అలాంటి భక్తులు నాకు చాలా ప్రియమైన భక్తులు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క 20వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఉత్తమ భక్తిని పూర్తిగా స్వీకరించి ఎలాంటి సందేహాలు సంశయాలు లేకుండా నేను చెప్పిన విధంగా దాన్ని ఎవరైతే పాటిస్తారో, ఈ అనన్య భక్తిని ఎవరైతే పాటిస్తారో అలాంటి భక్తుల కంటే నాకు ప్రియమైన వాళ్ళు ఇంకెవరు లేరు అని చెప్పేసి ఉత్తమ భక్తిని, అనన్య భక్తిని పాటించేటువంటి అనన్య భక్తుల ఎడల భగవంతుని యొక్క నిజమైన ప్రేమ గురించి చెప్పడం జరిగింది. ఇలాంటి లక్షణాలు ఉండాలని చెప్పేసి 2వ అధ్యాయంలో చెప్పారు, 5వ అధ్యాయంలో చెప్పారు, 6వ అధ్యాయంలో కూడా చెప్పారు. అక్కడ ఎక్కడ కూడా వీళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే నాకు ఇష్టం చెప్పలేదు. ఆ గుణాలు ఉండాలి అని చెప్పారు. కాకపోతే వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అని చెప్పలేదు. వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు అని చెప్పారు అక్కడ ఆ అధ్యాయాలలో, 2లో, 5లో, 6లో. బట్ ఇక్కడ మాత్రము అనన్య భక్తి గురించి చెప్తున్నారు. కాబట్టి అలాంటి అనన్య భక్తులు అంటే ఆ భగవంతునికి చాలా ఇష్టము. ఎందుకంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం స్థైవ భజామ్యహం. ఎలాగైతే మనము ఈ భౌతిక జగత్తులో భౌతిక జగత్తు పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా పూర్తిగా భగవంతుని పట్ల మనం శరణాగతి చూపిస్తామో, ఆ భగవంతుడు కూడా అదే విధంగా మన పట్ల పూర్తి ప్రేమ భావాన్ని చూపిస్తారు. మనం భగవంతుని పట్ల ఎంత శరణాగతి తీసుకుంటామో, ఎంత సరెండర్ అవుతామో, భగవంతుడు కూడా మన పట్ల అంత ప్రేమని చూపిస్తారు. ఇది ఆ భగవంతుని యొక్క ముఖ్య గుణము. సో ఈ 4 మాటలతో ఈరోజు మనం ఇక్కడ విరామం తీసుకుందాము. ఎవరైనా భక్తులు ఈరోజు మనం సంక్షిప్తంగా ఈ 12వ అధ్యాయం యొక్క సమ్మరి చర్చించుకున్నాం కదా, దానిని ఆధారంగా ఎవరైనా ప్రశ్నలు ఉంటే కొన్ని తీసుకుందాం. హరే కృష్ణ.
శీతల హరిప్రియ మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఉండండి, నేను కుక్కర్ సౌండ్. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్, చాలా వండర్ఫుల్ గా ఉంది. అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా అది. చాలా బాగుంది, భగవంతుడి గురించి అన్ని చాలా మంచిగా, చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజు క్లాస్ అదే ఎక్కడ ఉంటుంది ప్రభుజీ రికార్డింగ్? పావని అది ఏంటిది ప్రణవానంద్ ప్రభుది అయితే మనకి ఆయన దాంట్లో ఉంటుంది క్లాసెస్, జపా క్లాసెస్ లో. ఇప్పుడు మీది వినాలి అనుకుంటే ఎట్లా ప్రభుజీ? ఐ థింక్ అన్ని క్లాసులు ఆయన జపా క్లాసులో అదే యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తారనుకుంటాను. అందరి క్లాసులు కూడా అక్కడే అప్లోడ్ చేస్తారనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకసారి ఈ రోజు క్లాస్ కూడా మనం దాంట్లో ఈ రోజు అప్లోడ్ అయిపోతుంది అంటారా? నాకు తెలియదు, బట్ వీళ్ళు కోఆర్డినేటర్స్, వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు కొద్దిగా చాట్ బాక్స్ లో రాయండి దీని గురించి, వాళ్ళు ఎక్కడ ఈ లెక్చర్స్ మళ్ళీ రికార్డింగ్ వినొచ్చు, దయచేసి రాయండి. మీరు చాట్ బాక్స్ చూడండి. ఇది ఒక్క కోఆర్డినేట్ చేయరా ప్రభుజీ? అంటే మార్నింగ్ కొంచెం బాగా ఆఫరింగ్ లో కొంచెం కొన్ని మిస్ అయిపోతా ఉంటాం కదా, మళ్ళీ వినాలి అని అనుకున్నప్పుడు అది అందుకోసం. అదే నాకు తెలియదు, ఈ యొక్క క్లాస్ ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు కొద్దిగా చాట్ బాక్స్ లో దీని గురించి వివరాలు రాయండి. మీరు చాట్ బాక్స్ చూడండి, కొద్దిగా మీకు తెలుస్తుంది. అలాగే ప్రభుజీ, థ్యాంక్ యూ. జపా క్లాస్ ప్లేలిస్ట్ రికార్డింగ్ లోనే ఉంటాయంట, మీరు అక్కడే చూడండి. డేట్ ప్రకారం ఉంటే డేట్ ప్రకారం చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, రాధికా డోమా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం. చాలా బాగా చెప్తారు ప్రభుజీ, అసలు ఎంత బాగా చెప్తారు, అసలు వండర్ఫుల్ క్లాసు. మీరు తత్వం గురించి చెప్తే చాలా బాగా అనిపిస్తుంది. అసలు మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ప్రభుజీ, అసలు అర్థం కావట్లేదు. మీరు చెప్పినవి వింటాము, అప్పటికి బాగా గుర్తుంటుంది, అసలు మళ్ళీ తర్వాత అన్ని మర్చిపోతాం. అసలు ఎంత బాగా చెప్తారు నిజంగా, అసలు వండర్ఫుల్. అసలు మీకు పొగడతా అంటే ఇక తక్కువ కూడా. ద మోర్ యు స్పీక్ ద మోర్ యు రిమెంబర్. మనం ఎక్కువగా దేని గురించి చర్చిస్తే మనం అంత ఎక్కువ గుర్తుపెట్టుకోగలము. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఎలాంటి డౌట్ లేకుండా దాని గురించి మాట్లాడొచ్చు. మేము ఎంత విన్నా మర్చిపోతాం ప్రభుజీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది వింటే మర్చిపోతాము, మీరు మాట్లాడండి. మిగతా వాళ్ళతో గురించి చెప్తే ఎంత ఎక్కువ చెప్తే అంత ఎక్కువ గుర్తుంటుంది. వింటే కానీ చదివితే కానీ గుర్తుండదు. మనం వేరే వాళ్ళకి చెప్తే ఎన్నిసార్లు చెప్తే అది మన మనసులో అంత కాలం వరకు ఉంటుంది. అవును ప్రభుజీ, ఎప్పుడు క్లాస్ బాగుంటది ప్రభుజీ, అది మస్తు. ఉదాహరణకి మన స్కూల్ టీచర్స్ ఉంటారు కదా, స్కూల్ టీచర్ కాలేజ్ టీచర్స్ కానీ, వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వరు, వాళ్ళు చెప్పేస్తూనే ఉంటారు. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు సేమ్ సబ్జెక్టు, వాళ్ళకంతా వచ్చేసి ఉంటుంది. ఆ విధంగా మనం ఎక్కువ డిస్కస్ చేస్తే అంత ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. మాకెందుకు డైవర్ట్ అవుతుంటది, అట్లెందుకు? డైవర్ట్ అంటే ఇంకా మీరు దైనందిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. మేమంటే బ్రహ్మచారులు, మాకు ఇది ఒకటే పని, మీకు చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. మర్చిపోతున్నామని చెప్పేసి బాధపడకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాము, ఈవినింగ్ డిన్నర్ చేస్తాము, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ భోజనం చేస్తాము. అదే విధంగా ఒకసారి తినేసి జీవితకాలం ఉండలేం కదా. అదే విధంగా మనం ఎప్పుడు వింటూనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, చర్చిస్తూ ఉండాలి. ఆ విధంగా మనకి గుర్తుంటుంది. సో మర్చిపోయామని చెప్పి బాధపడకూడదు, అలా అని చెప్పి దాన్ని పూర్తిగా వదిలేయకూడదు. దాన్ని మళ్ళీ విని చర్చించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా గుర్తుంటుంది. నో ప్రాబ్లం. హరే కృష్ణ. సరోజా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు 2-3 డౌట్స్ ఉన్నాయి ప్రభుజీ, కానీ ఏదైనా తప్పుంటే మన్నించండి. ఇప్పుడు మీరైతే మాల వేస్తున్నారు కదా ప్రభుజీ, మేమైతే లేదు, ప్రణవానంద యూట్యూబ్ ద్వారా నుంచి జాయిన్ అయినాము. సో మీరు ఇప్పుడు చెప్పినారే ఇట్లా భక్తులు ఈ టైప్ లో ఉంటారని, అది మాకు అన్వయిస్తుందా, దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే అన్వయిస్తుందా ప్రభుజీ? లేదు, దీని అర్థం ఏంటంటే మనం ఈ రోజు ఎలా ఉన్నా సరే ఏదో ఒక రోజు ఈ యొక్క స్థితికి రావాలి, ఇది మన గోల్. ఇలాంటి భావనతో ఉండేటువంటి మనస్థితికి మనం రావాలి, అది మన లక్ష్యం, మన జీవిత లక్ష్యం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకైతే చాలా మంది తల్లిదండ్రులకి వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించాలి ఎలాగైనా సరే, పై చదువుల కోసం మంచి చదువులు చదివించి ఒక ఐఐటిలో సీట్ రప్పించి ఒక ఎక్కడో తర్వాత వెంటనే వాళ్ళని అమెరికా పంపించాలని చెప్పేసి అందరూ బాగా కష్టపడుతూ ఉంటారు.
సో అదే విధంగా భక్తిలోకి వచ్చాం కాబట్టి మనం భక్తిలో ఉన్నతమైన భక్తికి రావడం కోసం శతవిధాల ప్రయత్నం చేయాలి. ఆ ఉన్నతమైన భక్తికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఉదాహరణతో భగవంతుడు చెప్పారు. 13 నుంచి 20 వరకు చెప్పిన శ్లోకాల్లో ఎలాంటి లక్షణాలు చెప్పారో ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తుడు. అక్కడికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక మాకు ఏమైనా అయ్యిందనుకో మనం వెళ్ళగలుగుతామా? ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం అనుకో, దేవుడికి అన్ని రకాల చేస్తున్నాం, బట్ కంటి మాల లేదనుకోండి, బట్ రీచ్ అవ్వగలమా మేము? లేదండి, ఇప్పుడు జీవితం అయిపోలేదు. మెల్లమెల్లగా కంటిమాల వస్తుంది, తిలకం వస్తుంది, అన్ని వస్తాయి, నిదానంగా వస్తుంది. ప్రణానంద ప్రభు నెక్స్ట్ ఇప్పుడు వారం తర్వాత భద్రాచలం యాత్ర వెళ్తున్నారు కదా, మీరు వెళ్తున్నారా? యాత్రకు వెళ్తున్నారా? ప్రభుజీ ఇంకా లేదు ప్రభుజీ. నెక్స్ట్ టైం ఇంకో యాత్ర ఉన్నప్పుడు వెళ్ళండి. ప్రణానంద కలిసినప్పుడు ఆయన అడగండి, నాకు కంటిమాల ఇవ్వండి అని చెప్పేసి ఇస్తారు ఆయన, తర్వాత వేసుకోండి. ఇదేమో ప్రభుజీ, ప్రణవానందాసనం మిమ్మల్ని కూడా ఇడినా, మేము మీ దగ్గర వస్తాం, మీ పాద దర్శనం చేసుకోవాలి మేము ఫస్ట్. సరే, నేను ఇక్కడ లేనులేండి, ఇక్కడ హిమాచల్లో ఉంటాను. ప్రభుజీ ఇంకొకటి ప్రభుజీ, ఇంకో డౌట్ ఏదో మర్చిపోయినా ప్రభుజీ, ఇంకోటి అడుగుదాం అనుకున్నాను. తర్వాత అడగండి, నో ప్రాబ్లం. చెల్లారత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది, బాగా చెప్తున్నారు. మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఆలకిస్తున్నాం ప్రభుజీ. కొంచెం వేళ సామాన్లు అయితే మేము కొంచెం ఎత్తి పెట్టుకోవడంలో, పూజ చేసుకోవడంలోని కూడా ఆలకించాను. ఈ చెవులో పెట్టుకుంటున్నాను కదా, ఆలకించాను ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. సంతోషం. జయలక్ష్మి మాతాజీ. ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, మరి ప్రహ్లాద్ మహారాజ్ మాకెప్పుడు వస్తుంది ప్రభుజీ? అంత వినయం, అంత చేసిన తండ్రి అలా ఉన్నారు కదా, మేము ఎప్పుడవుతాం? పక్కన వాళ్ళు ఎప్పుడైనా గబుక్కుని మాట అంటే ఒక్కోసారి తట్టుకోగలుగుతున్నాం, ఓకే హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ ఒక్కోసారి ఎందుకో తెలియదు, అంత కోపం వచ్చేస్తుంది. మళ్ళీ నిన్న కాక మొన్న నాకు జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా అసలు 3 రోజులు మట్టి నేను ఎలా ఉన్నానంటే చెప్పలేను రేపు. బీపీ ఎక్కువైపోయింది, అసలు జపం మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. 16 మాలలు పొద్దున్న ఈ టైం నా 16 మాలలు అయిపోవాల్సినవి అవ్వట్లేదు. 2 రోజులు మట్టి కొద్దిగా ఇబ్బందులో ఉన్నాను ప్రభు. అమౌంట్ పాపకి US లో చదువుతుంది ప్రభు. అయితే అమౌంట్ వేస్తుంటే అది నెంబర్ ఒకటే కాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. సేమ్ నెంబర్ మీద వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి ప్రభు. దాంతో బ్యాంక్ చుట్టూతో తిరిగి అవన్నీ చేసి మన ప్రణవానంద ప్రభు ఫోన్ చేశాను, ప్రభు నాకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా, ఏం చేయాలో తెలియదు. 75,000 ప్రభు. అంటే మనం ఏదో సంపాదించేసాము అది వచ్చేసిందని కాదు, అట్లాని కాదుగా ప్రభు. కానీ ఏంటంటే మనం మన ఫీజు పే చేయాలి కదా, ఎలాగో ఏంటి అర్థం కాక పరిస్థితి అలా అయిపోయాను ప్రభు. బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి డిస్టర్బ్ అయ్యాను ప్రభు. అలా ప్రహ్లాద్ మహారాజ్ లాగా మనం ఎలా అవుతాం అసలు? ప్రహ్లాద్ మహారాజు లాంటి వ్యక్తికే అన్ని సమస్యలు ఉన్నప్పుడు మనకి సమస్యలు ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అలాంటి శుద్ధ భక్తుడికి అన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన సమస్య కదా ఎప్పుడు స్వీకరించలేదు. ఇట్స్ ఓకే, భగవంతుని కోరిక నేను చావాలంటే చనిపోతాను, బతకాలంటే బతుకుతాను, అంతా భారం ఆయనదే అని చెప్పేసి అలా ఆయన అనుకున్నారు. మనం ఇంకా అదే ఆ స్థితికి రాలేదు, ఎందుకంటే మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తి. సో నేను అంటే ఒక వ్యక్తి ఉన్నాను, నా చుట్టూ ఒక కుటుంబం ఉంది, వీళ్ళందరి బాగోగులు చూసుకునే బాధ్యత నాకు ఉంది అనేటువంటి మనస్థితిలో ఇంకా మనం ఉన్నాం. కాబట్టి మనకు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఏం జరిగినా మనం దానికి రెస్పాండ్ అవుతాము. సో అవుతూనే ఉంటాయి. బట్ ఏదో ఒక రోజు అలానే వాటిని ప్రీమెచ్యూర్ గా వదిలేయకుండా ఏదో ఒక రోజు మనం అందరం కూడా ఇక్కడికి రావాల్సిందే. ఈ భౌతిక జగత్తు పట్ల, ఈ భౌతిక వ్యక్తుల పట్ల ఉన్నటువంటి భౌతిక పరమైన ఆసక్తులన్నీ వదిలేసి కేవలం భగవంతుని సేవ పట్ల ఆసక్తి ఉండేటువంటి పరిస్థితికి రావాలి. అలా వచ్చిన వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళగలరు. బట్ ప్రీమెచ్యూర్ గా మనం దాన్ని తెచ్చుకోలేము, అది న్యాచురల్ గా వస్తుంది. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అలాంటి భావన మన మనస్సులో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే ప్రభు. అదే ఈ అమౌంట్ కూడా అలా పోయేసరికి 3 రోజుల మట్టి అలా అయిపోయాను ప్రభు. కృష్ణాని బ్లెస్ చేయమని చెప్పండి ప్రభు. మీ ద్వారా గత పోయిన ఉగాది ఆ రోజు పంచాంగ శ్రవణం చేశారు.
మన చాలా మంది. ఈ సంవత్సరం యొక్క పేరు క్రోధి నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మనకి ఇష్టం ఉన్నా సరే లేకున్నా సరే మన వల్ల కానీ మన చుట్టూ ఉండే వాళ్ళ ద్వారా కానీ జరిగే ప్రతి పని వల్ల పరిమాణము ఏదో రకంగా ప్రతి ఒక్కరి మనసులో క్రోధాన్ని ఉద్భవించే విధంగానే ఉంటాయంట. దానికి తోడు ఈ ఆన్లైన్ థెఫ్ట్లు చాలా పెరుగుతాయని కూడా ఆ టైంలోనే వాళ్ళు చెప్పారు. అలా మనం చాలా వింటూ ఉన్నాం, ప్రతిరోజు చాలా వింటున్నాం. కొందరు వాళ్ళ మిస్టేక్ వల్ల జరుగుతున్నాయి, కొందరు మిగతా వాళ్ళు చేసే మోసాల వల్ల జరుగుతున్నాయి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. దానికి కారణాలు చెప్పొచ్చు. కాలం ప్రభావం వల్ల, సమయం ప్రభావం వల్ల, లేక మన యొక్క మిస్టేక్స్ వల్ల అలా జరగాల్సింది కాబట్టి జరుగుతున్నాయని చెప్పేసి ఏదో రకరకాలుగా మనం అనుకోవచ్చు. బట్ ఏదైనా సరే కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. బట్ వీరందరూ జాగ్రత్తగా ఉండాలి. వి షుడ్ గో, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంకా మళ్ళీ భక్తిలో ముందుకెళ్ళాలని ఆశీర్వదించండి ప్రభు. మీరు బ్లెస్ చేయండి. తప్పకుండా ప్రార్థన చేస్తామండి. హరే కృష్ణ. ఓకే, లక్ష్మీకాంతం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. బాగా క్లాస్ బాగా చెప్పారు ప్రభుజీ. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతోటి భక్తి చెయ్యాలి అంటున్నారు కదా ప్రభుజీ. అది సాధ్యం అవుతుందా ప్రభుజీ? చాలా సాధన చేస్తున్నా సరే ఏదో సమస్యలు వచ్చేస్తున్నాయి ప్రభుజీ. చూడండి, మనం 100% చేయకపోయినా సరే ఎంతో కొంత చేస్తూనే ఉండాలి. మెల్లమెల్లగా దాన్ని పెంచుతూనే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ డే మనం ఒక మాల చేస్తాము, ఒక వారం నెలల తర్వాత 2 మాలలు అవుతాయి, 2 3 అవుతాయి, 3 4 అవుతాయి, 4 5 అవుతాయి, మెల్లమెల్లగా అలా వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ లో అట్లీస్ట్ వారానికి ఒకసారి నైవేద్యం పెడతాం, తర్వాత రోజుకోసారి నైవేద్యం పెడతాము, ఆ తర్వాత ప్రతిసారి నైవేద్యం పెడతాము. సో ఈ విధంగా మెల్లమెల్లగా మొదట్లో మేబీ 6 నెలలకు ఒకసారి టెంపుల్కి వెళ్తాం, తర్వాత నెలకు ఒకసారి వెళ్తాం, తర్వాత వారానికి ఒకసారి వెళ్తాము. అలా నిదానంగా అన్ని మెరుగుపడతాయి. కాకపోతే నేను అన్ని చేస్తున్నాను ప్రభుజీ. 16 మాల్లో ఉదయం ప్రసాదం, తెల్లవారుజామున 4 గంటలు వేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాను ప్రభుజీ. కానీ ఏదో ఎవరి వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది ప్రభుజీ. అవి మనం స్వీకరించకూడదు అంటున్నారు, కానీ స్వీకరించేస్తున్నాం ప్రభుజీ. కానీ ఇలా అన్నాం కదా, అలా అంటే అదే స్వీకరించకూడదని కాదు, వాటిని స్వీకరించాలి. ఇది నా ప్రారంధంలో రాసి ఉంది కాబట్టి అవి వస్తున్నాయి. 2వ అధ్యాయంలో ఈ విషయం గురించి ఏం చెప్పారంటే, స్థితప్రజ్ఞస్య కా భాష సిద్ధిర్కి మూర్ఛిత అని చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించారు. ఎవరైనా గౌరవిస్తే దాన్ని ఎలా స్వీకరించాలంటే, నేను గతంలో ఏదో పుణ్యం చేశాను, ఆ పుణ్యానికి ఫలితం వచ్చింది అంటే గౌరవం స్వీకరిస్తే ఆ పుణ్యం పోతుంది. ఇంకా మన దగ్గర నుంచి ఆ పుణ్యం వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరైనా మనకి విమర్శిస్తే, మన పట్ల చాడులు చెప్పినా, మనల్ని దూషించినా, తర్వాత మన గురించి మిగతా వాళ్ళకి తప్పుగా చెప్పినా, ఇట్లాంటివి ఏమన్నా అయితే కనుక, నేను గతంలో ఏదో పాపం చేశాను, ఆ పాపానికి ఫలితమే ఇది అలా అనుకుంటే మన యొక్క కర్మ ఫలాలు ఉన్నాయి కదా, పుణ్య పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి అలా తొలగిపోయిన పక్షంలో మనం ఇంకా ఆనందపడాలంట. ఎందుకంటే పాపుణ్యాలన్నీ పోతున్నాయి, మనం కర్మ ఫ్రీ అయిపోతాము. ఎవరైనా తిడితే బాధపడ్డామనుకో, మనం కొత్త కర్మను అక్యుములేట్ చేసుకుంటాము. అలా బాధపడ్డప్పుడు ఒకసారి కోపం వస్తుంది, కోపం వచ్చి వాళ్ళని తిడతాం, మళ్ళీ అప్పుడు కొత్త కర్మ జాయిన్ అవుతుంది. ఎవరైనా తిట్టినప్పుడు ఓకే ఇది నా కర్మ ఫలితము అని చెప్పి తీసేసుకుంటే మన పాత కర్మ పోతుంది, మనం కొత్త కర్మ తయారు చేసుకోవట్లేదు. ఎవరైనా పొడిగినప్పుడు మన పుణ్యం వల్ల అనుకుంటే పుణ్యం కూడా పోతుంది. పాపపుణ్యాలు ఏం లేకుండా ఉంటే మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ఉంటాము. పుణ్యం ఎక్కువైతే స్వర్గానికి వెళ్తాం, పాపం ఎక్కువైతే నరకానికి వెళ్తాం. సో ఆ విధంగా చెప్పారు గీతలో. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. నేను కిట్టి పార్టీలు, ఈ అపార్ట్మెంట్ లో కిట్టి పార్టీలు, ఇంకా ఎవరితోటి ఉండకుండా, టీవీ చూడకుండా, సీరియల్స్ అన్ని మానేశాను ప్రభుజీ. భక్తి సేవలోనే ఉంటున్నాను ప్రభుజీ. టెంపుల్కి వెళ్ళి సేవ చేసుకుంటూ, ఇంకా ఈ గ్రూప్ లో ఇవన్నీ మీరు ఎంతో జ్ఞానాన్ని, అమృతాన్ని పంచుతున్నారు ప్రభుజీ, జ్ఞానామృతాన్ని. కానీ చాలా ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణ సత్య. హరే కృష్ణ. ప్రభుజీ వినిపిస్తుందా ప్రభుజీ?
ఎస్ మాతాజీ వినిపిస్తుంది, మాట్లాడండి. హరే కృష్ణ. ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ లో చాలా బాగా అర్థమైంది ప్రభుజీ, మీకు శతకోటి వందనాలు. ఈ రోజు క్లాస్ అయితే అసలు ఈ రోజు వినాలనిపిస్తూనే ఉంది, ఇంకా ఆపబుద్ధి ఆపేస్తున్నారు అనిపించింది. ఓకే ప్రభుజీ, నాకు డౌట్ అయితే ప్రభుజీ మీరు భగవంతుడికి మనం ఏం తింటున్నా సమర్పించి తినాలి అని చెప్తున్నారు కదా ప్రభుజీ. ప్రభుజీ ఎక్కడికన్నా వెళ్తుంటే ప్రాబ్లం అవుతుంది ప్రభుజీ. ఎవరింటికన్నా వెళ్తుంటే వాళ్ళు ఏదైనా పెడుతుంటే మేము తినము అని చెప్తుంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రభుజీ. అప్పుడు ఎట్లా మనం తీసుకోవాలి దాన్ని? వాళ్ళు కనుక మీకు దగ్గర బంధువులు అయితే వెళ్ళే ముందే వాళ్ళకి చెప్పండి, చూడండి మిగతా ఉల్లి వెల్లుల్లితో మేము భోంచేయము, మీరు నా కోసం కొంచెం ఒక సబ్జీ ఒక రైస్ సపరేట్గా చేసి పెట్టండి, వీలైతే మీరు నైవేద్యం పెట్టండి, లేకపోతే నచ్చుతా నేను పెట్టేసి తీసుకుంటానని చెప్పండి. వాళ్ళు కనుక విని అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇంకా వేరే పరిస్థితుల్లో అంటే అది ఎట్లాగా అంటే మేమేం చేసేవాళ్ళం అంటే అలాంటి పరిస్థితుల్లో మెల్లమెల్లగా వెళ్ళడం మానేసాము. ఇంకా మేము బ్రహ్మచారం కాబట్టి అలా వెళ్ళాం కూడా ఇప్పుడు అవసరం లేదు. అప్పట్లో అయితే అలా వెళ్ళినప్పుడు అయితే కర్డ్ రైస్ తినేవాళ్ళం అంతే. ఓకే, అంటే వాళ్ళు నొప్పించకుండా తిన్నామన్నట్టే, అలాగే తినే భోజన పదార్థాలలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం స్వీకరించేవాళ్ళం. అవి లేకుండా ఉన్నటువంటి మిగతా వాటిని అక్కడ భగవంతుడికి ఓం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు 3 సార్లు చెప్పేసి తీసుకునేవాళ్ళం. ఓకే ప్రభుజీ, సరే. ఇప్పుడు రిలేటివ్స్ హోమ్కి వెళ్తే అట్లా పర్వాలేదు. ఇప్పుడు మనం ఏదన్నా టూర్లో వెళ్తాము, అక్కడ వాళ్ళు సరిగా మనం స్నానం చేయకుండా ఇట్లా శుద్ధిగా వండలేరు కదా ప్రభుజీ. ఎలాంటి టూర్లు ఎవరితో వెళ్తారు అంటే కాదు ప్రభుజీ, ఏదైనా టూర్లకి వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్లో తినాలన్న టైంలో. ఓకే, ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కడ వెళ్ళినప్పుడు బేసిక్గా ఓకే ప్రభుజీ, మీరు వీళ్ళని తీసుకెళ్ళండి, ఇంటి దగ్గరే పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళండి. ఎప్పుడైనా హోటల్ వెళ్ళినా కూడా హోటల్లో కూడా వెజిటేరియన్ హోటల్స్ ఉంటాయి. ఆ వెజిటేరియన్ హోటల్స్ లో ఇలాగే తీసుకోండి, ఉల్లి వెల్లుల్లి లేనటువంటి పదార్థాలు తీసుకోండి, ఇడ్లీ కానీ కర్డ్ రైస్ కానీ తీసుకోండి. అలా అని మనము మార్చుకోలేం కదా, మనం తీసుకోవాలి. బట్ ఏవి తీసుకోవచ్చో అవి తీసుకోండి మెల్లమెల్లగా. ఇప్పుడు మేమైతే ప్రతి చోట డివోటీస్ ఉన్నారు, డివోటీస్ ఎక్కడ ఉన్నారు కనుక్కొని వాళ్ళకి చెప్తాము, మేము వస్తున్నాం కొద్దిగా మాకు ప్రసాదం చేసి పెట్టంటే వాళ్ళు చేస్తారు. మీకు తెలియని పక్షంలో బయట తీసుకుంటే అట్లీస్ట్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఆ వెజిటేరియన్ లో కూడా ఉల్లి వెల్లుల్లి ఏమంటే ఏమున్నాయో తీసుకోండి, ప్రాబ్లం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక అలా చేయొచ్చు. ఓకే ప్రభుజీ, ఇంకొక ప్రశ్న ప్రభుజీ. ఇప్పుడు మనం ఏదైనా సేవ చేయాలి అనుకుంటే ఇప్పుడు పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చా ప్రభుజీ మనం? ఎన్ని రోజులు ఇస్తారు డబ్బులు వాళ్ళకి? అంటే అలా కాదు ప్రభుజీ, ఇప్పుడు మనకి ఎక్కడైనా కనబడతారు కదా ప్రభుజీ, బయటకు వెళ్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళు, అది ఫర్ సపోజ్ వాళ్ళకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు అట్లా ఇవ్వచ్చా ప్రభుజీ? మీరు 50 రూపాయలు ఇస్తారు, దాంతో వాళ్ళు ఏం చేస్తారు? అదేదైనా కొనుక్కుని తింటారేమో ప్రభుజీ అని మీరు అనుకుంటారు, వాళ్ళు ఏం కొనుక్కుంటారో మీరు అర్థం చేసుకోవాలి. అలానే కాదు, ఇవ్వకూడదని కాదు, దానం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి గృహస్థునిది, దానం చేయాలి. బట్ మనం చేసిన దానం ద్వారా వాళ్ళు ఇంకా దిగజారిపోకుండా చూసుకోవాలి, అలాంటి దానం చేయాలి. ఎలాంటి దానం వల్ల వాళ్ళు ఇంకా దిగజారిపోరో అలాంటి దానం చేయడానికి ముందుకు రావాలి. ఇక్కడ మందిరంలో అయితే మహారాజ్ ఏం చెప్తారంటే, అందరికి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ప్రసాదం తీసుకెళ్ళండి, ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే ప్రసాదం ఇవ్వండి. ఇలా మేము కూడా చాలా సార్లు ప్రసాదం ఇచ్చాము, చాలా మంది మా కళ్ళ ముందే దాన్ని పడేస్తారు కూడా, వాళ్ళు తిండి కూడా తినరు ప్రసాదం, వాళ్ళకి డబ్బులే కావాలి అంటారు. అలాంటి వ్యక్తులకి ఇవ్వనవసరం లేదు. మన చుట్టూ కనిపించే వాళ్ళందరూ నిజంగా వాళ్ళు బెగ్గర్స్ కాదు, చాలా మంది పని చేయక బెగ్గర్స్ అవుతారు. కొందరు నిజంగా బెగ్గర్స్ అవుతారు తప్పనిసరి పరిస్థితుల్లో, పిల్లలు తల్లిదండ్రులని అట్లా బజార్న వదిలేస్తే వాళ్ళు ముసలోళ్ళు అట్లాంటి వాళ్ళు అవిటి వాళ్ళు బెగ్గర్స్ అయ్యారు అంటే అది వేరు. అసలు శరీరం అంతా బాగున్నా కూడా చాలా మంది బెగ్గర్స్ అవుతారు. వాళ్ళందరూ ఏంటంటే ఇది చాలా మంచి వ్యాపారము, ఇంక పని చేయని అవసరం లేదు అని చెప్పేసి అలా చూసుకుంటారు. బట్ ఇన్ ఎనీ కేస్ వీలైనంత వరకు డబ్బులు ఇవ్వకండి, వాళ్ళ కొంచెం ప్రసాదం ఇవ్వడము, కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడము అట్లాంటివి చేస్తే మంచిదే. ఓకే, అంటే ఏదన్నా మనం కూడా తీసుకెళ్లి బిస్కెట్ ప్యాకెట్లు ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా ఇవ్వచ్చు ప్రభుజీ? అలా మహారాజ్ అయితే ఎప్పుడైనా ప్రసాదం ఇవ్వమని చెప్తారు మా అందరికి. ప్రసాదం ఉంటే ప్రసాదం ఇస్తాము, డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా, అనవసరంగా మనం వాళ్ళని ప్రేరేపించినట్టు అవుతాము. ఓకే ప్రభుజీ,
హరే హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అది ఏం లేదు ప్రభుజీ, రేపు ముక్కోటి ఏకాదశి రోజు, అంటే నేను ఈ కార్తీక మాసం నుంచి ఏకాదశి ఉంటున్నాను. మీ ప్రవచనాలు అవన్నీ విని ఇలా ప్రణవాన్ దాస్ గారు చెప్తున్నారు కదా ఏకాదశి ఉండాలి అది ఇదని. మన కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేశాను. అయితే ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉన్నప్పుడు పడుకోవచ్చా అండి? నిద్రపోవచ్చా? యాక్చువల్ గా నిజానికైతే నిద్ర పోకూడదు. బట్ నెక్స్ట్ డే కూడా మనం భక్తి కంటిన్యూ చేయాలంటే నిద్రపోవాల్సిందే, తప్పదు. అంటే మామూలుగా అయితే మన తెలుగు వాళ్ళు శివరాత్రికి వైకుంఠ ఏకాదశికి జాగారం చేసేవాళ్ళు అప్పట్లో. అంటే వాళ్ళు సంవత్సరానికి 2 ఏకాదశి చేస్తారు కాబట్టి జాగారం చేసేవాళ్ళు. మరి మనం ప్రతి ఏకాదశి చేస్తాం కాబట్టి అలా జాగారం చేసుకుంటూ పోతే మన హెల్తే పాడైపోతుంది. అంటే జాగరణ కాదు ప్రభుజీ, నైట్ కాకుండా మార్నింగ్ నిద్ర పడుకుంటా అనమాట, ఒక 1 అవర్ అయినా కనీసం. అది ఓకే అండి. మామూలుగా రెస్ట్, దాన్ని పడుకోవడం అని చెప్పడం, రెస్ట్ తీసుకోవడం మధ్యలో కాసేపు అలా, అలాంటివి ఓకే, అది నో ప్రాబ్లం లేదు. ఓకే అండి. మామూలుగా ఏం చెప్తారంటే ఆ, ఒక ముహూర్త కాలం కంటే ఎక్కువ పడుకుంటే లేచిన తర్వాత స్నానం చేయాలి అని చెప్తారు. ఓకే మళ్ళీ భోగా ప్రిపేర్ చేయాలన్నా, మళ్ళీ టెంపుల్ రూమ్ లోకి వెళ్ళాలన్నా గానీ స్నానం చేయాలి అని చెప్తారు, ఒక ముహూర్త కాలం కంటే ఎక్కువ పడుకుంటే. ఓకే అండి. ఇంకొకటి, ఇప్పుడు మనము దేవుడి బీరువాలో అన్ని విగ్రహాలు ఫస్ట్ నుంచి మాకు అలవాటు అండి పెట్టటము. అన్ని దేవుళ్ళవి ఉంటాయి. అయితే ఒకసారి స్పీచ్ లో గురువు గారు ఏం చెప్పారంటే, ఆ హారతి అవి అన్నిటికీ ఒక్కటే పుల్లది తిప్పుతున్నాం చేస్తున్నాం అని అన్నారు కదా, మనం అలా ఇయ్యచ్చా అండి? హారతి ఇయటం కానీ, దీపం వెలిగించడం కానీ, ధూపం కానీ. దేవతలందరినీ చుట్టుపక్కల పెట్టేసి మధ్యలో భగవంతుని పెట్టండి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటారు కదా, 10 మందికి ఒకే ప్లేట్ లో భోజనం పెట్టాం కదా. అందరికి తలా ఒక ప్లేట్ పెట్టేసి అందరికి భోజనం వడ్డిస్తాము. అలా వడ్డించేటప్పుడు కూడా అందరికంటే పెద్దవాళ్ళు ఎవరో ఫస్ట్ వాళ్ళకి వడ్డిస్తాము, ఆ తర్వాత మిగతా వాళ్ళకి వడ్డిస్తాము. సో అదే విధంగా మనము అగరబత్తి కానీ, దీప నైవేద్యాలు ఏవైనా సరే ఫస్ట్ భగవంతునికి అర్పించి ఆయన యొక్క మహాప్రసాదాన్ని మిగతా వాళ్ళందరికీ, మిగతా దేవి దేవతలందరికీ అర్పించాలి. ఓకే అండి, అలా చూపిస్తే ఏం కాదండి. ఓకే అండి. అదే అంటే నేను చెప్పేది అర్థమైందా? అందరికి ఒకసారి చూపించకుండా ఫస్ట్ భగవంతునికి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కొరకొర చూపించాలి. అందరికి ఒకేసారి చూపించకూడదు. ఎలాగైతే అందరికి ఒక ప్లేట్ లో భోజనం వడ్డించలేమో అలా అందరికి ఒకేసారి చేయకూడదు. అంటే అది ఇప్పుడు హారతి గాని ఏదైనా అదే ఇప్పుడు భగవంతుడి చూపించిన తర్వాత మిగతా మనం వెంకటేశ్వర స్వామి, సాయి, ఇట్లా రాముల వారు అన్ని విగ్రహాలు ఉంటాయి కదా, అట్లా వేరే అన్నిటి చూపించుకోవచ్చు అండి. అందరి కాళ్ళ దగ్గర 3 సార్లు తిప్పి వాళ్ళ పూర్తి శరీరం చుట్టూ కూడా 3 గానీ 7 సార్లు గానీ తిప్పాలి. అట్లీస్ట్ కాళ్ళ దగ్గర ఒకసారి, వాళ్ళ పూర్తి శరీరానికి ఒకసారి అలా తిప్పాలి. ఓకే. అయితే ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఉల్లిగడ్డ తినద్దు అంటున్నారు కదా, ఉల్లిగడ్డ ఎల్లిపాయి. అయితే మొన్నటిదాకా మేము తిన్నాము. అయితే నేను మానేద్దాం అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదు. కాకపోతే మా వారికి ఉల్లిగడ్డ లేనిది అసలు తినరు అనమాట. మరి ఇప్పుడు ఆయనకి కోసి వేస్తుంటా కదా, అట్లా చేయొచ్చు అంటారా? చూడండి, భగవంతునికి నైవేద్యం పెట్టేటువంటి ఎలాంటి పదార్థాలలో కూడా ఉల్లి వెల్లుల్లి వాడకూడదు. ఎందుకంటే పురాణాల్లో ఏం చెప్పారంటే, ఈ ఉల్లి వెల్లుల్లి రాహు కేతువుల యొక్క తల కట్ చేసిన తర్వాత, ఎప్పుడైతే అమృతం తాగుతున్నారో సముద్ర మంథనం తర్వాత మోహిని మూర్తి వాళ్ళ తలని కట్ చేస్తుంది. అప్పుడు స్వర్గం నుంచి 2 రక్త బిందువులు భూమి మీద పడ్డాయంట. రక్త బిందువు ఉల్లిగా, ఇంకో రక్త బిందువు వెల్లుల్లిగా పెరిగాయంట. బట్ వాళ్ళు అమృతం తాగుతున్నప్పుడు వాళ్ళ అమృతంతో పాటు కలిసి కింద పడ్డాయి కాబట్టి ఆ రక్త బిందువులు అమృతం కూడా ఉంది, వాళ్ళ యొక్క అసలు యొక్క రక్తం కూడా ఉంది. అందుకే వాటిని అప్పుడప్పుడు మెడిసినల్, ఇప్పుడు మెడిసిన్ కింద వాడతారు. ఆయుర్వేద మెడిసిన్ లో వాటిని వాడుతూ ఉంటారు అక్కడ, అంటే అమృతం కూడా ఉంది కాబట్టి. కాకపోతే రక్తం కూడా ఉంది కదా, అది అసలు రక్తం కాబట్టి భగవంతునికి పెట్టే ఎలాంటి నైవేద్యంలో కూడా వాటిని మనం వాడకూడదు, అవి నిషేధం. మన భక్తి మార్గం ప్రకారము భగవంతుని అర్పించకుండా మనం ఏం తినకూడదు కాబట్టి మనం తినము. అంతేకాని వాటి పట్ల మనకి ద్వేషము అట్లాంటివి ఏం లేవు. మాంసాహారము ఇట్లాంటివి మిగతావి ఉల్లి వెల్లుల్లి సహా ఇవన్నీ మనం అవి భగవంతునికి అర్పించే యోగ్యమైనవి కావు కాబట్టి మనం వాటిని దూరం పెడతాము. సో భగవంతునికి అర్పించకుండా ఏది మనం స్వీకరించకూడదు కాబట్టి మనం వాటిని స్వీకరించము.
సో అలాగా. సో చూడండి, మరి మీ హస్బెండ్కి నచ్చ చెప్పండి. అట్లీస్ట్ భగవంతునికి నైవేద్యం కోసం చేసేటువంటి ఏ వంట పదార్థాల్లో కూడా కనీసం వేయకండి. వాటిని వేసిన తర్వాత అర్పణ చేయకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. భగవంతునికి పెట్టనండి, అసలు ఎప్పుడు పెట్టమండి. కాకపోతే ఇలా అవుతుందన్నమాట, అందుకనేసి అడుగుతున్నా, నేను కట్ చేసి ఆయనకి చెయ్యొచ్చా అనేసి. వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేయండి మెల్లమెల్లగా. సరే. ఇన్వాల్వ్ చేశారు కాబట్టి వాళ్ళని మెల్లమెల్లగా ఒప్పించండి. వెంటనే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, బట్ నిదానంగా ఒప్పించండి. మీరు చేసే నైవేద్యం రుచికరంగా ఉంటే, అదంతా రుచికరంగా ఉండాలి అంటే వాళ్ళు ఉల్లి తినాలని ఆలోచించి మర్చిపోవాలి ఇంకా. అదే. సో, అందుకే మన భక్తులు మందిరంలో ప్రసాదం బాగా చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రసాదం మంచిగా ఉంటే మన దృష్టి మిగతా వాటి పైన వెళ్ళదు. అవును. అది ముఖ్యం. ఓకే అండి గురుగారు, థ్యాంక్ యూ అండి గురుగారు. హరే కృష్ణ అండి. గంధం శెట్టి సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు ప్రభుజీ. క్లాస్ చాలా 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 బాగుంది ప్రభుజీ. 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఎంత విపులంగా చెప్పారు ప్రభుజీ. ఇందాక మాతాజీ అన్నట్లు గుర్తుండదు నిజంగానే ప్రభుజీ. ఇలా మీతో షేర్ చేసుకుంటే, మీరు చెప్పిన క్లాస్లో కనీసం 2-3 పాయింట్లైనా మేము షేర్ చేసుకుంటే అది నిజంగా ప్రభుజీ ప్రతిరోజు మాకు అట్లనే గుర్తుండిపోతుంది ప్రభుజీ. ఇలా ఈరోజు మీరు చెప్పారు కదా అనన్య భక్తి, అన్నిటికంటే ముఖ్యమైనది మనకు అనన్య భక్తి అని. ఈ శరీరం ఎప్పుడు మనకు అద్దె లాంటిదే, ఎప్పుడో ఒకసారి బాడీ గిన్నెలు వదిలేసి వేరే చోటికి పోవాల్సిందే. మన ఆత్మ ఈ భౌతిక జగత్తు శాశ్వతమైనది కాదు. మన ఆత్మ శాశ్వతమైనది. మనకు నిజమైన నివాసం అంటే ఆధ్యాత్మిక జగత్తు. అక్కడికి మనకు వెళ్ళాలంటే మన కర్మ, మన ఏ పని చేసినా అది భగవంతుని ప్రీత్యర్థం చేసుకుంటా పోతే ఆ భగవంతుని ధామానికి ఖచ్చితంగా మనం చేరగలుగుతాము. ఈ భౌతిక విషయాల పట్ల, అనవసరమైన విషయాల పట్ల మనం లోపలికి తీసుకోకూడదు. మన ఆత్మకు నివాసం భగవంతుని నివాసమే కావాలి కానీ ఏ నివాసం ఉండకూడదు. అక్కడ వేరే అనవసర మాటలు ఉండకూడదు. ఈ భౌతిక జగత్తులోని అనవసరమైనటివి మనకు ఉండకూడదు. కోరికలు అనవసరంగా ఉండకూడదని. అలాగే ఈ గుర్తు, ఈ మతిమరుపు, ఈ జ్ఞానం అన్నీ భగవంతుడి నుంచే వస్తాయి. మనం ఇలా సాధన భక్తి చేసుకుంటూ పోతుంటే ఏదో ఒకరోజు ఆ భగవంతుడికి మనకు ఆ ప్రేమకు మనం దగ్గరవుతాము. ఇలాగ చాలా చాలా చెప్పారు ప్రభుజీ. నేను కూడా ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకుంటానంటే ప్రభుజీ, మీకు అలా నేను చెప్తే నాకు ఖచ్చితంగా అలా గుర్తుంటే నేను ఎవరికైనా చెప్పగలుగుతాను ప్రభుజీ. కనీసం భగవంతుని మనం ఎందుకు ప్రార్థన చేయాలా, భగవంతుడినే కృష్ణుడినే ఎందుకు మనం ప్రార్థించాలా, మిగతా దేవుళ్ళని ఎందుకు ప్రార్థించకూడదు. దానికి ఒకటే ఒక పాయింట్ నేను గుర్తుండిపోతుంది ప్రభుజీ. కావాల్సింది మనకు అవసరమైంది ఇచ్చేవాడే శ్రీకృష్ణుడు. మనకి ఏది మంచిదో అది ఇచ్చేవాడే మనకు భగవంతుడు. అడిగిందల్లా ఇచ్చేవాడు భగవంతుడు కాదు. ఇదొక్క మాట నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. షణ్ముఖరావు ప్రభుజీ, అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్ ప్రణాం ప్రభు. ధన్యవాద్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభు. సంవత్సరంన్నర అయిపోయింది ఇప్పుడు వరకు ఎప్పుడు మాట్లాడలేదు మీతో ప్రభుత్వ దేవులతో ప్రభు. ఎందుకంటే విష్ణు పరమాత్ముడు మోహిని రూపంలో దగ్గరికి వచ్చి మాట్లాడండి, వినిపించట్లేదు సరిగ్గా. ఓకే ఓకే ప్రభు. విష్ణు పరమాత్ముడు మోహిని రూపంలో అందరికి అమృతం ఎలా పంచారో మీరు మమ్మల్ని అందరినీ అలా అమృతం పంచుతున్నారు ప్రభు. నిజం, ఏ జన్మలో మీకు రుణపడి ఉన్నాం ప్రభు. అమృతాన్ని స్వీకరించాలి. పంచేవాళ్ళు పంచుతా ఉంటారు, బట్ అమృతాన్ని స్వీకరించి ఆ భగవంతుడికి భక్తులు కావాలి. అలా చేసిన వాళ్ళే ధన్యులు అవుతారు. అలా చేయకపోతే అమృతం వల్ల ఏరులై పారుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు పట్టించుకోకపోతే అది అలా వెళ్ళిపోతాం అంతే, మనం ఇక్కడే ఉండిపోతాం. ఈ జప క్లాస్ లో ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో అందరూ ఏ జన్మలో ప్రకృతి జన్మ సుకృతం ప్రభు. మీతో ఈ సంగతి కలిసి ఉండడం వల్ల ఈ అమృతం అందరం స్వీకరిస్తున్నాము. రోజు ఇలాంటి మంచి మంచి అమృతం పెడుతున్నారే, మీకు ఏ జన్మలో రుణపడి ఉన్నాం ప్రభు. లేదండి, మేము మా గురువుల ద్వారా తీసుకున్న దాంట్లో మేము చేస్తున్నది చాలా తక్కువ. మేము చాలా విన్నాము. మేమైతే విన్నామో వాటిని మీ అందరితో పంచుకోవడానికి చిన్న ప్రయత్నం ఇది. ఇప్పుడు మీరు వింటున్నారు, రేపటి నాడు మీరు కూడా 10 మందితో పంచే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ గురు శిష్య పరంపర అనంత కాలం వరకు వెళ్తూనే ఉంటుంది. కానీ ప్రభుజీ ఎంతైనా ఈ మట్టి అవి గుర్తుండవు ప్రభు. మీరు చెప్పినంతసేపు హాయిగానే ఉంటుంది. తర్వాత
క్లాస్ జరుగుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకోండి. తర్వాత మళ్ళీ చూసి నెమరు వేసుకోవడానికి నోట్స్ రాసుకోవడం చాలా ముఖ్యం అండి. మనం ఎంత రాస్తే అంత గుర్తుంటుంది, రాసుకుంటే చదువుకునే అవకాశం చిన్న డౌట్ ప్రభు. ఆ, ప్రభు చిన్న డౌట్. ఎంతో మంది భక్తులు ఎన్నో సమస్యలు, డౌట్లు అడుగుతున్నారు. అవి వింటూ మా ఈ దేహంలో, ఈ శరీరంలో, ఈ ఆత్మ మొత్తం శుద్ధి అయిపోయింది, కానీ కొన్ని ఉంటున్నాయి. కాకపోతే ఈ జీవుడు ఈ దేహం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహాన్ని ఎందుకు ప్రభు అంటే మంట పెట్టేసి కాల్చి పెడతారు? అదొక చిన్న సందేశం ప్రభు. సందేశం కాదు, ఒక పద్ధతి. ఎలాగైతే యాక్చువల్గా ఈ దేహం మనకి ఆ భగవంతుడు ఇచ్చింది. పంచభూతాల నుంచి మనకి లభించినటువంటి ఈ దేహాన్ని మళ్ళీ ఆ పంచభూతాలలో విలీనం చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఇంతకాలము ఇది మనందరికీ ఎంతో మంచిగా ఉపయోగపడే పరికరం ఇది. సో అలాంటి పుణ్య పరికరాన్ని అలా గాలికి వదిలేయకుండా దానికి శాస్త్రోక్తంగా మళ్ళీ పంచభూతాలలో విలీనం చేసే ప్రక్రియే ఈ అంత్యేష్టి. సో అది శాస్త్రోక్తంగా చేయాలి. అది చేస్తే మనం దాని పట్ల కృతజ్ఞత చూపిస్తున్నట్టు. సో ఆ విధంగా. అయితే కొంతమంది మట్టిలో కూడా పూడ్చి పెడతారు ప్రభు. అలా ఎందుకు పూడ్చి చేస్తారు? అది వాళ్ళ కుటుంబ సాంప్రదాయం అండి. నువ్వు ఏదైనా సరే నీ యొక్క పద్ధతి ఏదైతే మీ కుటుంబంలో ఏదో పద్ధతి పాటిస్తున్నారో గతం నుంచి ఆ విధంగా చేయాలి. నాకు తెలిసినంత వరకు వివాహానంతరము ఈ యొక్క దహనం చేస్తారు. వివాహం పూర్వం అయితే కన్నం చేస్తారు, నాకు తెలిసినంత వరకు. ఈ వివాహం కాకపోతే వాళ్ళని కన్నం చేస్తారు. వివాహం అయిపోయిన తర్వాత భార్య, భర్త, తండ్రి, తల్లి, తాత, నానమ్మ, అమ్మమ్మ, ఎవరైనా ఏదైనా బతుకుతాం వచ్చు, వాళ్ళందరినీ దహనం చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఇంకా కొందరు వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలను పాటిస్తూ అలా చేస్తారు. బట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు కూడా తెలియదు. అది మీ పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు ఎందుకనేది. ఎవరెవరు ఉంటారు కదా మీ ఇంట్లో, లేకపోతే మీ ఊర్లో ఉంటారు, మీ పరిసరాల్లో ఉంటారు, ఎవరెవరు ఉంటారు కదా మీకన్నా వయసులో పెద్దవాళ్ళు. భూమి మీద అయితే ఎక్కడో చోట ఉంటారు కదా, ఎవరు లేకుండా అయితే ఉండరు. ఓకే, ఇందిరా మాతాజీ. ప్రభుజీ ధన్వత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ, బాగా చక్కగా చెప్తున్నారు ప్రభుజీ. నాకు గురు అష్టకం ఉంది కదా ప్రభుజీ, దానికి మీనింగ్ కావాలి ప్రభుజీ. గురువాష్టకం తెలుగులో మీనింగ్ కావాలి అంటే తెలుగు సాంగ్స్ బుక్ ఉంటుందండి, తీసుకోండి, దాంట్లో మీకు వస్తుంది. అవునా ప్రభుజీ? గూగుల్లో ఏమైనా దొరుకుతుందా ప్రభుజీ మనం సర్చ్ చేస్తే? నాకంత ఐడియా లేదండి. నేను తెలుగు యాక్చువల్గా తెలుగులో మాట్లాడేది చాలా తక్కువ. ఈ ఒక్క క్లాసే నేను తెలుగులో చెప్పేది. ప్రణవానంద ప్రభు గారిని ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న కోఆర్డినేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే గ్రూప్ లో షేర్ చేయండి. ఆ విధంగా తెలుగు సాంగ్స్ బుక్ ఏదైనా ఉంటే షేర్ చేయండి, అందరి దగ్గర ఉంటుంది. అష్టకముకి మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ కావాలి. ఆ శ్లోకం తర్వాత మీనింగ్ రెండు ఉంటాయి. సాంగ్ బుక్ లో రెండు ఉంటాయి, మీనింగ్ కూడా ఉంటుంది. ఓకే, లింక్ ఏదైనా షేర్ చేస్తే బాగుంటుంది ప్రభుజీ. ఇదో హరినామ భజన మాలిక అంట, దాంట్లో చూడండి, హరినామ భజన మాలిక అని చెప్పి సెర్చ్ చేసి చూడండి. ఓకే ప్రభుజీ. ఓకే, తర్వాత ప్రభుజీ ఇది ఈ మార్నింగ్ జపా క్లాసెస్ కూడా మామూలుగా ప్రణవానంద ప్రభుజీ అయితే కిడ్స్ ది సనాతన ధర్మ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ గ్రూప్ లోనే పెట్టేస్తారు ప్రభుజీ. అట్లీస్ట్ మన క్లాసులు కూడా మిస్ అయినట్టు ఏమన్నా ఉంటే జస్ట్ లింక్ ఇచ్చినా సరిపోతుంది కదా ప్రభుజీ. మొత్తం రికార్డెడ్ క్లాసెస్ పెట్టకపోయినా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అలానే వింటారు కదా ప్రభుజీ. అంటే ప్రణవానంద ప్రభు యూట్యూబ్ ఛానల్లో అన్ని ఉంటాయంట, మీరు అక్కడ చూడండి. ఆ యూట్యూబ్ ఛానల్లోనే అందరి క్లాసెస్ ఉంటాయి, మీరు అక్కడ చూడండి. మీవన్నీ కూడా దొరుకుతాయి ప్రభుజీ? అన్ని క్లాసులు ప్రతిరోజు జరుగుతున్న జప క్లాసులు అన్ని అందులోనే ఉంటాయి. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. మల్లేశ్వరి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఇదే ఫస్ట్ టైం ప్రభుజీ నేను మాట్లాడడం. చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా ఇంట్లో వాళ్ళు ఇంకా కృష్ణ సాన్నిధ్యంలోకి రాలేదు ప్రభుజీ, నేను ఒక్కదాన్ని వచ్చాను. మీరు బాగా చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా
ప్రేరేపుతారు. వారు కూడా వచ్చేస్తారు నిదానంగా. మీరు మంచి చేయండి, మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నిదానంగా భక్తి స్వీకరిస్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాధవ్ గౌర్ ప్రభు. దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. మీరు అందరూ డిఫరెంట్ ప్రవచనకర్తలు ప్రతిరోజు ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఉదయాన్నే చాలా చక్కగా వివరిస్తున్నారు. అన్ని వివరాలు క్లాసుల్లోనూ. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మేము జపా కంప్లీట్ కాకపోవడం వల్ల వినలేకపోతున్నాం, ఒక్కోసారి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అందుకే మెసేజ్ పెట్టాను నేను, ఈ రికార్డెడ్ క్లాసెస్ ఎక్కడుంటాయని. రిప్లై వచ్చింది నాకు చాట్ బాక్స్లో, ఏదో ప్లేలిస్ట్లో నెంబర్ అది వచ్చింది, చెక్ చేస్తాను. ఒకవేళ వినలేకపోతే నెక్స్ట్ జపం అయిపోయాక విందామని అనుకుంటున్నాను. ప్రభు మీరు ఎక్కడ ఉంటారు ప్రభు? మీరు? నేను బాంబేలో ఉంటాను, కాకపోతే గత సంవత్సరం నుంచి హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్నాను. బాంబే చౌపతి టెంపుల్ ప్రభు? అవునండి. మిమ్మల్ని చూసినట్టుగా గుర్తుంది నాకు అక్కడ చౌపతి టెంపుల్లో. అది థ్యాంక్ యూ ప్రభు. వింటూ ఉంటా మీకు. అంటే జపా క్లాసుకి అటెండ్ అవ్వకపోయినా జపం చేసుకుంటున్నా ఆ టైంలో. తర్వాత ఆ జపం పూర్తవకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, క్లాసు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. సో అటు ఇటు కూడా అవుతుందని చెప్పి మేము ఇప్పుడు ప్లేలిస్ట్ చూసి నేను తర్వాత వింటూ ఉంటాను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, 8:30 అయిపోయింది. ఐ థింక్ విల్ స్టాప్ హియర్. సో మిగతా వాళ్ళకి క్షమించండి, మీ ప్రశ్నలు తీసుకోవట్లేదు. వాళ్ళ ఆల్రెడీ టైం బాగా లేట్ అయిపోయింది. మీకు కూడా మీ ఇంట్లో చాలా పనులు ఇవన్నీ ఉంటాయి. సో చాలా సంతోషము. రేపు వైకుంఠ ఏకాదశి, ఈ సందర్భంగా మీకు అందరికి శుభాకాంక్షలు. రేపటి నుంచి శ్రీమద్ భాగవతం స్టార్ట్ చేస్తున్నారని చెప్పి విన్నాను. సో మీ అందరికీ అభినందనలు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ భక్తవృందకి జై.